అంటే అలా ఉంటుంది, మన హ్యాండ్ ఓవర్ లో ఉంటది మన లైఫ్. ఒకసారి అందుకే మ్యామ్ నేను మీరు చెప్పేదంతా బాగా నాకు అర్థమై నచ్చిందని మీతోనే నేను జర్నీ చేయాలనుకుంటున్నాను మ్యామ్. నేను ఉమ్, మీ క్లాసులు అయిపోయాక సేమ్ గైడెన్స్ నేను ఏం ఆచరించాను ఇందులోని మనము మిడిల్ క్లాస్ నుంచి స్టెప్ బై స్టెప్ మనము ఎలా గ్రోత్ అవుతాము, మన మైండ్ సెట్ బాగుంటేనే మన లైఫ్ బాగుంటది, ఇలాంటివన్నీ కూడా నేను చేయిస్తాను. అయితే ఇప్పుడు మనం ఈ క్లాస్ కు జాయిన్ అయ్యారు కదా, జాయిన్ అయినప్పుడు ఏంటనంటే మనకి కొన్ని, ఏ క్లాస్ మనం జాయిన్ అయినా సరే మనము అక్కడ అది నేర్చుకున్నాము, ఇంకొక దగ్గర ఇది నేర్చుకున్నాము, అవి ఎక్కడ ఎలాగుంటుందో చూద్దాము, లేకపోతే ఇది నిజమా అబద్ధమా అలాంటి థాట్స్ కాకుండా, ఓకే ఈ మేడం దగ్గర ఎంత కొంత నాలెడ్జ్ ఉంటది, అందులో నాకు 1% అయినా నాకు యూజ్ అవుతుంది అనే ఇంటెన్షన్ తోనే మనం ఎప్పుడైతే జాయిన్ అవుతామో, మనం ఎవరి దగ్గర మనం జాయిన్ అయినా సరే అందులో నుండి మనం తీసుకోవడం, నాలెడ్జ్ తీసుకోవడం అనేది జరుగుతుంది. లేదు నేను నాకు వచ్చి ఇవన్నీ కూడా ఇందులోనే ఏమున్నదిలే అని అంటే ఎప్- అని ఆలోచించేటప్పుడు ఏమవుతుందంటే రిసీవ్ తీసుకోలేము. నాకు ఆల్రెడీ నా దగ్గర అన్నీ ఉన్నాయి తెలుసు అనేటప్పుడు మనం కొత్త సబ్జెక్ట్ ని తీసుకోలేము అనమాట. అలాగే ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు జాయిన్ అయ్యారో, మీకున్న నాలెడ్జ్ ఏదైతే ఉందో అది నేర్చుకోవడం వల్ల ఇక్కడ ఈ కనెక్ట్ అయ్యారు కొంచెమైనా. అవును అయితే అవును. దీన్ని నేను ఇంకా ఎలాగ బెటర్ చేసుకోవాలి అనేది మన మైండ్ ఇప్పుడు పెట్టాలి. అయితే నేనేమంటున్నానంటే ఏం నేర్చుకోవడానికి అంటే ఒక ఇంటెన్షన్ అనేది ఉండాలి. ఎందుకు మనం జాయిన్ అయ్యాము, ఒకవేళ ఇంటెన్షన్ అనేది లేకపోతే వింటాము వదిలేస్తాము, వింటాము వదిలేస్తాము. మన పర్పస్ ఏంటి, ఎందుకు జాయిన్ అయ్యాము అనేది తెలియాలి. మీరు దేనికి జాయిన్ అయ్యారని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అదే మ్యామ్ మా బాబుకి జాబు రావాలి మ్యామ్. జాబు ఇప్పుడు ట్రై చేస్తా ఉన్నాడు. నేను జాబు, నాకు బిజినెస్ డెవలప్మెంట్ కావాలి మ్యామ్. ఏ బిజినెస్ చేస్తారు మేడం మీరు? నేను అదే బట్టలు ఇప్పుడు పంజాబీ డ్రెస్సులు ఉన్నాయి కదా మెటీరియల్స్, ఆ మెటీరియల్ తెచ్చి సేల్ చేస్తాను, వాళ్ళు తీసుకొని నా దగ్గర స్టిచ్చింగ్ చేయించుకుంటారు. గ్రేట్ మేడం. అది మళ్ళీ ఇప్పుడు థ్రెడ్ వర్క్ మిషన్ తెచ్చున్నాను మేము. ఓకే. అది ఇప్పుడు అది స్టార్ట్ చేయాలి, ఇప్పుడు తీసుకొచ్చున్నాను. దానిలో నాకు ఇంప్రూవ్మెంట్ రావాలి, నెలకు నేను అనుకున్న టార్గెట్ సంపాదించాలని గోల్ ఉంది నాకు. ఓకే, వెరీ గుడ్ మేడం, బిజినెస్ స్టార్ట్ చేసినందుకు కంగ్రాచులేషన్స్. అయితే నేను మీ అబ్బాయికి జాబ్ అని అన్నాను కదా, జాబ్ ఉమ్, అనేది మంచిదే, మనం ఒక మన పిల్లల మీద మన దృష్టి పెట్టడం మంచిదే. అయితే లా ఆఫ్ అట్రాక్షన్ అని ఏం చెప్తుందంటే, లా ఆఫ్ అట్రాక్షన్ ముందు మన మీద మనం ఫోకస్ పెట్టుకోవాలి. మనము బాగుంటూ మనల్ని హీల్ చేసుకుంటూ మన ఎనర్జీని మన పిల్లలకి పంపించాలి. ఆటోమేటిక్ గా మన ఎనర్జీ అనేది పిల్లలకి వెళ్తుంది అనమాట. మన పిల్లల మీద ఏవైతే నెగిటివ్ బ్లాక్స్ మనం ఏర్పరచుకుంటామో అవే వాళ్ళలో కనిపిస్తాయి మన కళ్ళ ముందు. ఈ ప్రాసెస్ లో ఏంటంటే మన ఆలోచన విధానాన్ని పిల్లల గురించి ఆలోచించడము, మన బిజినెస్ గురించి ఆలోచించడము, ఇవన్నీ కూడా చేంజ్ చేయాలి. ఓకే. ఇంకొకటి ఏంటంటే డెబ్ అని ఉన్నాయి మేము, అదే డెబ్స్ ఉన్నాయి మేము, అవి క్లియర్ చేయాలి. అవన్నీ కూడా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లోని మనీ అయినా, హెల్త్ అయినా, రిలేషన్ అయినా, మన కెరీర్ అయినా ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు. ఎంతో మంది ఈ సబ్జెక్ట్ ని ఆచరించి వాళ్ళ జీవితాలు మార్చుకున్నారు. మనకి ఈ సబ్జెక్ట్ తెలియడం అనేది నిజంగా భగవంతుడి బ్లెస్సింగ్స్ ఇవన్నీ కూడా. మనం ఏదైతే భగవంతుని నమ్ముకుంటామో ఆ భగవంతుడి బ్లెస్సింగ్స్ వల్ల ఇది జరుగుతుంది. నేను కూడా ఒకప్పుడు ఏంటంటే ఎవరైనా, ఎవరికి కూడా ఫోన్ కాల్స్ గ్యాప్ ఉంచేదని కాదు నా కష్టాలు చెప్పడానికి. 2 ఇయర్స్ బ్యాక్, 3 ఇయర్స్ బ్యాక్ ఉమ్, ఎవరు, వాళ్ళు ఫోన్ పక్కన పెట్టి మా చెల్లి వాళ్ళు పడుకుని పోయేవారనమాట నా కష్టాలు విని. ఇప్పుడు వాళ్ళకి నేను ఈ ఉమ్. సబ్జెక్ట్ లోనికి భగవంతుని నేను కోరుకున్నాను ఒకటే, నేను ఇప్పటి వరకు చూసాను లైఫ్ అది కాదు నాది, నేను అలాంటి మాటలు ఆడలేను, అలాంటి లైఫ్ ని కూడా నేను గడపలేను, నాకు ఏదైనా మంచి మార్గం చూపించి దేవుడు అని చెప్పి నేను కొన్ని రోజులు కష్టాల తర్వాత భరించడానికి ఓపిక లేక ఏమైపోతుందో తెలియక ఆ టైంలోని నేను భగవంతుని వేడుకున్నప్పుడు నాకు ఈ సబ్జెక్ట్ కనెక్ట్ అయ్యింది. అయితే మేడం నేను ఒక్క రోజులో మారిపోతున్నా, ఒక నెల రోజుల్లో మారిపోతున్నా అని అంటే నేను చెప్పలేను, కానీ మార్పు అయితే పక్కా వస్తుందని మాత్రం చెప్పగలను. నేను ఈ సబ్జెక్ట్ నేను కనెక్ట్ అయిన తర్వాత ఉమ్, నేర్చుకోవడం మొదలు పెట్టాను. నేర్చుకోవడం మొదలు పెట్టిన తర్వాత ఒక 6 నెలల్లోనే రిలేషన్ హీల్ అయ్యింది. అది అలాగా హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ ఏదైతే ఉందో, బ్రేక్ అయిన రిలేషన్ ఇప్పుడు చాలా సపోర్టివ్ గా అతను ఉంటూ మంచిగా సెటిల్ అవుతున్నాము. ఇంకా హెల్త్ హీలింగ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను నా కష్టాలన్నీ ఎవరైతే విన్నారో, నా కష్టాలు మరి విన్నారు కదా, నేను అలా గ్రాటిట్యూడ్ చూపించాలి కదా అని చెప్పేసి నేను నేర్చుకున్నది మా ఇద్దరు చెల్లెళ్ళు ఫ్యామిలీలకి, మా అమ్మకి మా నాన్నకి చెప్పడం మొదలు పెట్టాను. నేను ఇచ్చిన కష్టం చాలు, నా వల్ల వాళ్ళకి మంచి జరగాలని చెప్పి. అలాగే 1 ఇయర్ పాటు
నాకు తెలిసినవన్నీ కాల్ చేయడము, ఆ అలవాటే నాకు ఈ రోజు వేరే వాళ్ళకి చెప్పేలాగా తయారవ్వడానికి యూజ్ అయిందేమో అనుకుంటున్నాను. నాకు అనిపించింది అప్పుడు. నాకు కూడా నన్ను కూడా గమనించారు. నాకెప్పుడు నేనేమైపోతున్నా అని చెప్పి నన్ను కనిపెడుతూ ఉండేవారు. నీలోని కూడా మేము మార్పు చూసాము అని అన్నారనమాట. అప్పుడు అనిపించింది నాకు. మరి ఇంతమందిని నేను ఎంత లో ఫ్రీక్వెన్సీలో ఉన్న వాళ్ళే ఈ సబ్జెక్ట్ అంటే ఏంటో తెలియని వాళ్ళకి నేను చేంజ్ చేశాను. ఇంకెవరికైనా చెప్పొచ్చు. నాలాగా ఎవరైతే ఇంట్లోనే ఉండి బాధపడుతూ ఉంటారో అలాంటి వాళ్ళ మైండ్ సెట్ ని కూడా నేను చేంజ్ చేయగలను అని ఇంటెన్షన్ తో నేను స్టార్ట్ చేశాను. అయితే మీరు నమ్మకం పెట్టుకోవాలి. నేను కూడా చేంజ్ అవుతాను. ఇంకెక్కడ మన జీవితం మారాలంటే చాలా చెప్పలేము. ఎప్పుడు చేంజ్ అవుతుంది అనేది చెప్పలేము. అంటే మనం ఈ సబ్జెక్టులోకి వచ్చిన తర్వాత మనం ఎంత ఆచరిస్తాము, మాకు మంచి ఆలోచనతో ముందుకెళ్ళాలనుకుంటున్నాము. మనం ఏమి నెగిటివ్ గా ఎవరి గురించి ఏదో చేసి అలా కాకుండా మంచిగా ఎంచుకున్నాం కాబట్టి మార్పు అనేది 100% జరుగుతుందని నేను చెప్తున్నాను. నేననే కాదు, ఇది ఆచరించిన వాళ్ళ లైఫ్ చాలా మంది బాగుంది. మీరు ఎప్పుడు కూడా ఇది నా వల్ల అవ్వదు అనే థాట్ తీసేసి నేను ఏదైనా చేయగలను. నా బిజినెస్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా బిజినెస్ బాగుంటది. నేను ఆ ప్లాన్లు ఏంటి అవన్నీ కూడా వేస్తూ ఉండాలి. వేస్తూ థాట్ చేస్తూ ఎప్పుడు కూడా డౌన్ అవ్వడానికి వీల్లేదు. నేను సాధించగలను, నేను ఏదైతే అనుకున్నానో దాన్ని రీచ్ అవ్వగలను అనే ఇంటెన్షన్ ఎప్పుడు కూడా మైండ్ లో నుండి అస్సలు 1% కూడా తీయకూడదు. అది ఉన్నప్పుడు యూనివర్స్ ఏం చేస్తుందంటే మనకి హెల్ప్ చేస్తుంది. ఓకే, ఈమెకి థాట్ ఉంది, నేను ఏదో ఒక విధంగా ఈమెకి హెల్ప్ చేయాలి అనే కనెక్షన్ అనేది మనకు కుదురుస్తుంది అనమాట. నేను ఆచరించింది చిన్న చిన్నగా తెలిసినవన్నీ ఆచరిస్తేనే నాకు ఈ మార్పు కనిపించింది. అయితే మరి ఎవరు ఆచరించినా మార్పు అనేది వస్తుంది కదా. మన మనం సంతోషంగా ఉండొచ్చు. మేడం చెప్పుకునేది ఏంటంటే ఎప్పుడైనా ఏ క్లాస్ అటెండ్ అయినా సరే మనం ఏదో ఒక ఇంటెన్షన్ అనేది పెట్టుకోవాలి. ఇందులో నుంచి నేను మనీ ఎర్న్ చేయడం ఎలాగా, ఆకర్షించడం ఎలాగా, నా ఆలోచన విధానాన్ని మార్చుకోవడం ఎలాగా అనేది ఒక ఇంటెన్షన్ అనేది మనం పెట్టుకోవాలి. అది మనీ గురించి అయినా, హెల్త్ గురించి అయినా, కెరీర్ అయినా, మనకు అవసరమైన జాబ్ గురించి అయినా మన ఆలోచనని ఎలాగా పాజిటివ్ గా మార్చుకోవాలి అనే ఇంటెన్షన్ అనేది మనకు ఉండాలి. ఎప్పుడైతే ఆ ఇంటెన్షన్ ఉంటుందో మనం నేర్చుకున్న దాంట్లోని నుంచి నాలెడ్జ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల 100% మనం సంతోషంగా ఉండగలము. ఎందుకంటే పాజిటివ్ ఆలోచనలు చేయాలి. అప్పుడే అవి యూనివర్స్ లోకి వెళ్తాయి, మనం అట్రాక్ట్ చేస్తాము. అలాంటి పీపుల్స్ మనకి కలుస్తారు అని మనకు తెలుసు. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే మన ఆలోచనలే యూనివర్స్ లోకి వెళ్ళి అలాంటి పీపుల్స్ ని మనకి తీసుకుని వస్తుంది అని తెలుసు. కాబట్టి లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మన ఆలోచన విధానాన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా ధైర్యం అనేది వస్తుంది అనమాట. నా దగ్గర ఒక సబ్జెక్ట్ ఉంది, నేను దీన్ని పట్టుకుంటే నేను ఏదైనా సాధించగలను. ఎంతో మందికి లైఫ్ చేంజ్ అయ్యి నా లైఫ్ ఎందుకు చేంజ్ అవ్వదు, ఇది ఏంటో నేను చూద్దాము అని చెప్పి పట్టు విడవకుండా వీటి మీద మనము తెలిసినవి ఆచరిస్తూ రావాలి. అవి కొన్ని డైలీ చేసే ఉంటాయి అనమాట. నేను అవి మీకు ప్రాక్టీస్ లోనే నేర్పిస్తాను. ప్రతిరోజు కూడా అప్లై చేద్దాం. నిన్న 888 నోట్ వచ్చింది మ్యామ్ నాకు. లైక్ మేడం ఈ రోజు అష్టైశ్వర్యాల వర్క్ షాప్ పెట్టింది, ఈ రోజు 888 నంబర్ వచ్చింది అనుకున్నా. ఈ రోజు 000 వచ్చింది. ఈ రోజు 000 వచ్చింది. అంటే 0 నుంచి పరిపూర్ణం అంటారు కదా, జీరో నుంచి హీరో అయిపోతారు అంటారు కదా, ఆ సంకేతము. ఇది మీ లైఫ్ ఏంటంటారు, ఒక టర్న్ తిరుగుతుంది అనమాట. అంత మిరాకిల్ నెంబర్లు రెండు కూడా. 888 అనేది ఏంటంటే గతంలోని నేను ధనవంతరాలే, ప్రస్తుతము నేను ధనవంతరాలే, భవిష్యత్తులో కూడా నేను ధనవంతరాలే అని 888 సంకేతం అనమాట. నాకు 888 అంటే చాలా 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 ఇష్టం. ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎప్పుడు ఏ డౌట్స్ ఉన్నా అడగండి, నేను చెప్పే దానిలోనే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇందులోని మనం ఆరోగ్యాన్ని కూడా హీల్ చేసుకోవచ్చు. నేను మీకు చెప్పానో లేదో తెలియదు, 10 years థైరాయిడ్ అలాగా నాకు ఇబ్బంది ఉండేది. అలాంటిది నేను నేర్చుకున్న తర్వాత నార్మల్ అయ్యింది. ఇప్పటికి 3 years అవుతుంది. నేను ఎంత పుణ్యం చేసుకుని ఉంటాను ఈ సబ్జెక్ట్కి వచ్చి అనిపిస్తుంది ఒక్కొక్కసారి అనమాట. ప్రతి దాంట్లో నాకు ఉంది మ్యామ్, మంచి థైరాయిడ్ ఉంది కానీ టాబ్లెట్స్ నార్మల్ నార్మల్లో ఉంది. మంచి మనం ఏంటంటే ఒక్కటే ఈ సబ్జెక్ట్ ని బిలీవ్ నేనేం చేశాను, ఇందులోనికి ఇవి నేర్చుకున్నాను. ఇవి నేర్చుకున్న తర్వాత ఆ మరి ఇంకా కష్టం అనే దాన్ని ఆ ప్రాసెస్ నుంచి ఆ మైండ్ సెట్ నుండి నేర్చుకోవాలి అనే మైండ్ సెట్ వచ్చేయడము, నేను ఇంకా బుక్స్ చదవడము, అవసరమైన వాటి మీద ఫోకస్ పెట్టడము, ప్రకృతి అందాలని, ప్రకృతి అంటే మనం బీచ్కి వెళ్తే ఆ అందం అంటే అక్కడ ఉన్న ఆస్వాదించడం, ప్రకృతిని ఆస్వాదించడం, వర్షం పెడితే అంటే మనం హ్యాపీగా ఫీల్ అవ్వడం, ఎవరితో మాట్లాడితే హ్యాపీగా ఫీల్ అవ్వడము, ఎవరైనా ఒక ఇల్లు కట్టుకుంటే మనం హ్యాపీ ఫీల్ అవ్వడము, పూర్తిగా చేంజ్ అయ్యింది అనమాట. నా ఆలోచన విధానం చేంజ్ అయిన తర్వాత
ఇవన్నీ మిరాకిల్ అనేవి చూడడం స్టార్ట్ అయ్యింది. ఓకే, వీటి వల్ల ఏంటంటే నిజంగా సంతోషకరమైన జీవితం సొంతమవుతుంది, పరిపూర్ణమైన ఆరోగ్యం వస్తుంది, జీవితంలో ఏదైనా సాధించగలము, కోరుకున్న మనము ఎలా ఉండాలనుకుంటున్నామో అలాంటి వ్యక్తిగా మనం ఉండగలుగుతాము. అవి చిన్న సక్సెస్ అయినా పెద్దవైనా సరే మనం సాధించడం అనేది జరుగుతుంది. మన డైలీ లైఫ్ లోని ఏదో ఒక మిరాకిల్ అనేది జరుగుతుంది అనమాట. మనం శారీరకంగా ఇంకా మానసికంగా కూడా హీల్ అవ్వగలుగుతాము, బెస్ట్ గా తయారవుతాము. మనం బిజినెస్ లోని గ్రోత్ కూడా పెంచుకోవచ్చు. ఓన్లీ మన థాట్ ప్రాసెస్ చేంజ్ చేసుకుని కొన్ని టెక్నిక్స్ పాటించడం ద్వారా మనం బిజినెస్ అనేది గ్రోత్ చేసుకోవచ్చు. మరి ఇవన్నీ నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారా మీరు? రెడీ మ్యామ్ నేను. ఓకే, లా ఆఫ్ అట్రాక్షన్ లోని మెయిన్ ఏంటంటే మీ ఆలోచనల ద్వారా ఎక్కడికి ఎనర్జీని పంపిస్తే అక్కడికి ఎనర్జీ ఫ్లో అవుతుంది. అంటే మనం ఏమి ఇక్కడ ఆలోచిస్తున్నాము, మన ఎనర్జీని ఎక్కడ పంపిస్తున్నాము, చాలా 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 మంచిగా ఎక్కువ ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎక్కువ ఆలోచనలు వచ్చేటప్పుడు మనం పాజిటివిటీ ఎక్కువ ఆలోచిస్తున్నామా, నెగిటివిటీ ఎక్కువ ఆలోచిస్తున్నామా అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. రెండు ఇప్పుడు ఈక్వల్ గా పాజిటివిటీ నెగిటివిటీ ఇలా ఉందంటే మన పాజిటివిటీ స్థాయిని ఇలా కనీసం ఇలా పెంచుకోవడానికి ట్రై చేయాలి. మనం మనుషులం కాబట్టి సహజంగా నెగిటివిటీ అనేది ఆటోమేటిక్ గా వస్తూ ఉంటది. కొన్ని సిచ్యువేషన్ ద్వారా మనం ఏవైనా చూడడం ద్వారా అలా వస్తాయి. కానీ అందులో నుండి మనం బయటకు రాగలం ఈ సబ్జెక్ట్ తెలుసుకున్న తర్వాత. ఎప్పుడు కూడా మనము వీలైనంత మటుకు నేను నా ఆలోచనలు బాగున్నాయి, నా మాట తీరు బాగుంది, నా ఎమోషన్స్ అన్ని కూడా నేను యూనివర్స్ లోనికి మంచిగా పంపిస్తున్నాను, ఇవి ఎలాగనేది కూడా నేను ప్రాక్టికల్ గా మీకు నేర్పిస్తాను. ఆ ఎమోషన్స్ అంటే ఆ ప్రస్తుతం మనము ఎంజాయ్ గా ఆ ఫీలింగ్ లో ఉండాలన్నమాట. ఆరోగ్యం గురించి నేను అన్నాను. ఆరోగ్యం గురించి ఏంటంటే మిర్రర్ ముందు నిల్చొని నేను సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉన్నాను, నా బాడీలో ఉన్న కణాలే నన్ను ఆరోగ్యంగా ఉంచుతున్నాయి, నాలో ఉన్న సహజ శక్తులే నన్ను ఆరోగ్యంగా ఉంచుతున్నాయి, నేను యూనివర్స్ ఎనర్జీతో నేను కనెక్ట్ అయి ఉన్నాను. ఇలాంటి ఫీలింగ్ వచ్చే మంచి మాటలు ఇప్పుడు కూడా మనతో మనం ఆడుకుంటూ ఉండాలి. ఇందులోనే మెడిటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. మనము నెగిటివ్ ఆలోచనలు వేస్తున్నామా, నెగిటివ్ పీపుల్స్ కనెక్ట్ అవుతాము, పాజిటివ్ ఆలోచనలు వేస్తున్నామా, పాజిటివ్ పీపుల్స్ కి కనెక్ట్ అవుతాము. ఇది కూడా మనం గమనిస్తే మనకు తెలుస్తుంది. మన మనం ఏమన్నాము, మన ఆలోచనలకి ఎనర్జీ ఉంటది కదా. మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈ రోజు ఒక మంచి అద్భుతమైన రోజు, ఈ రోజు నేనేం చేయాలనుకుంటున్నానని ఒక ఇంటెన్షన్ తీసుకోవాలన్నమాట. నా డే ఎలా ఉండాలనేది మనం ముందే ఒక 5 పాయింట్లు రాసుకోవాలి. వాటి మీద మనం తెలియకుండానే మెయిన్ ఇంపార్టెంట్ అయిన ఏవైతే ఉంటాయో అవి చేయడం జరుగుతుంది. అంటే ప్రతిరోజు మార్నింగ్ కూడా లేచినప్పుడు ఈ రోజు అద్భుతమైన రోజు, ఈ రోజు నాకు మిరాకిల్ జరిగే రోజు, మనీ నాకు ఏదో ఒక విధంగా నా చేతికి వచ్చేస్తుంది, నా బ్యాంక్ ఖాతాలో చేరుతుంది, ఇలాగా మనం అంటూ 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 ఉంటే మన సబ్ కాన్షియస్ మైండ్ తీసుకుంటది. ఏంటంటే మన సబ్ కాన్షియస్ మైండ్ కి రైట్ రాంగ్ అనే విషయం అసలు తెలియదంట. ఏమి మనము చెప్తూ 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 ఉంటామో, ఓకే ఓకే నువ్వు రిచ్ అనేసి ఎప్పుడైతే అక్కడ నమ్మడం మొదలు పెడుతుందో మనకి అలాంటి మార్గాలన్నీ చూపించడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు అదొక విశ్వ రహస్యం అనమాట. మన సబ్ కాన్షియస్ మైండ్ కి రైట్ ఏదో రాంగ్ ఏదో తెలియదు. మనం ఏది మన లోపల అనుకుంటూ ఉంటామో, పదే 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 అనుకుంటూ ఉంటామో మనకి అలాంటి ఫ్రీక్వెన్సీని సెట్ చేసి పెడుతుంది అనమాట. అది నెగిటివిటీ చేసామా నెగిటివిటీ చూపిస్తుంది, పాజిటివిటీ చూపిస్తున్నామా పాజిటివిటీని ఇస్తే మన పాజిటివిటీని చూపిస్తుంది అనమాట. ఎక్కడైనా డౌట్స్ ఉంటే అడగండి మేడం. మీ దగ్గర ఏంటి గీతా మేడం? నేనుందా? మేడం వినిపిస్తుంది మేడం వాయిస్? నాకు సూపర్ గా వినపడుతుంది, క్లారిటీగా వస్తుంది. ఓకే డన్. ఎప్పుడు మన ఫ్రీక్వెన్సీని యూనివర్స్ లోనికి పాజిటివ్ గా పంపించాలి. ఎప్పుడు కూడా ప్రస్తుతం ఏదైతే మనము హ్యాపీగా 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 ఉంటామో ఆ ఫ్రీక్వెన్సీ, ఇప్పుడు నాకు మనీ కావాలంటే ఆల్రెడీ నా దగ్గర మనీ ఉంది అనే ఫ్రీక్వెన్సీ లో మనం ఉన్నప్పుడు యూనివర్స్ లోనికి వెళ్ళి మ్యాచ్ అయ్యి మళ్ళీ మన దగ్గరికి ఆ మనీకి మార్గాలు చూపించడం అవ్వచ్చు, మనీని అట్రాక్ట్ చేయడం అవ్వచ్చు ఉంటదన్నమాట. ఎప్పుడు కూడా మనీ అనేది మనం పుట్టినప్పుడే యూనివర్స్ లోని సంపద అనేది సృష్టించబడుతుంది. ఆ సంపదని మనం రిసీవ్ చేసుకోవాలనుకుంటే ఆ సంపదని మనం రిసీవ్ చేసుకోవాలనే థాట్ తోని ఎప్పుడు ఉండాలి. మనము వేరే వాళ్ళ దగ్గర నుండి మనీ రావాలి, వాళ్ళ దగ్గర నుండి మనీ రావాలి, వీళ్ళ దగ్గర నుండి మనీ రావాలి అనుకుంటాము. కానీ ఎక్కడి నుంచి మనీ రాదు. మనకి ఏదైనా మనీ రావాలనుకుంటే మనకి యూనివర్స్ ఇస్తుంది. నాకు యూనివర్స్ మంచి అవకాశాలు ఇస్తుంది, నాకు యూనివర్స్ మంచి క్లయింట్స్ ని కనెక్ట్ చేస్తుంది. ఇలాగ మనం రిసీవ్ చేసుకోవాలి ఇలాగ అనుకోవాలి తప్పించి వేరే వాళ్ళ దగ్గర నుంచి మనము ఏమీ ఆశించకూడదు. మీరు మీ గురించి ఎలాంటి భావనలతో ఉన్నారో అదే భావనతో ప్రపంచం మీతో ఉంటుంది. అంటే మన లోపల మనం ఎలాంటి ఫీలింగ్స్ తో ఉన్నామో అలాంటి ఫీలింగ్స్ యూనివర్స్ లోనికి వెళ్ళి మళ్ళీ అలాంటి వాళ్ళని మనం అట్రాక్ట్ చేయడం అనేది జరుగుతుందని మనం తెలుసుకున్నాం. కాబట్టి ఈ రోజు నుంచి మన ఆలోచన విధానాన్ని ప్రస్తుతం యూనివర్స్ కి ఏమీ తెలియదు, నేను ఏదైతే నా లోపల నుండి నేను బయట పంపిస్తానో అదే నా దగ్గరకు వస్తుంది. కాబట్టి నేను ఈ రోజు నుంచి ఐఎమ్ రిచ్,
నేను అనుకున్న గోల్స్ ఏవైతే ఉన్నాయో నేను అచీవ్ చేయగలను, నేను సాధించగలను, నాకు ఆ క్యాపబిలిటీ ఉంది అని చెప్పి ఎక్కువ మనతో మనము మాట్లాడడానికి, టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయాలి. అది మిర్రర్ ముందు అవ్వచ్చు, ఒక గ్రాటిట్యూడ్ రాయడం అవ్వచ్చు, వాటర్ అఫర్మేషన్ చేయడం అవ్వచ్చు. ఇవన్నీ కూడా మన లోపల హీలింగ్ అనేది జరిగినప్పుడు ఆటోమేటిక్ గా మనకు కావాల్సినవన్నీ వస్తాయి. బేసిక్ లా ఆఫ్ అట్రాక్షన్ కొంచెం తెలియాలని చెప్పి నేను ఈ రోజు చెప్తున్నాను. ఇవన్నీ కూడా మనకి స్క్రిప్టింగ్ ఎక్కువ ఉంటది అనమాట. స్క్రిప్టింగ్ ఇంకా ప్రాక్టికల్ ఎక్కువ ఉంటాయి. స్క్రిప్టింగ్ ప్రాక్టికల్ ఎక్కువ ఉంటాయి. ఈ రోజు బేసిక్ అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి చిన్న అవగాహన కోసం నేను చెప్తున్నాను. ఈ రోజు ఈ రోజే చెప్తున్నాను. ఎప్పుడైతే మనం ఒకసారి ఈ సబ్జెక్ట్ ని మనం అర్థం చేసుకుంటామో ఈ అప్ అండ్ డౌన్స్ వస్తాయి. అసలు ఇలాగంటున్నారు, ఇలా చేయమంటున్నారు, ఇలాగంటున్నారా, ఏంటి 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 అని చెప్పేసి తికమక్కగా ఉంటది మనకి. కానీ అవి చేస్తూ ఉన్న ప్రాసెస్ లోనే మన మైండ్ ట్యూన్ అవుతుంది వాటికి. ఓకే, నేను ఈ వాటర్ అఫర్మేషన్ చేశాను, ఇందులోని చాలా పరిశోధనలు జరిగాయి. ఈ వాటర్ తో నేను మాట్లాడే ఆ నీళ్లు తాగడం వల్ల నాలో ఏదో మిరకిల్, నా బాడీలో కూడా 70% వాటర్ ఉంటది. అలాగే ఈ భూమి పైన కూడా 70% వాటర్ ఆక్రమించి ఉంది. అంటే ఈ సైన్స్ ఏదో ఇందులో ఉంది, నేను బిలీవ్ చేసి నేను ఈ వాటర్ అఫర్మేషన్ చేస్తాను అని మనకి మనమే ఆ థాట్ ప్రాసెస్ బిలీవ్ ని నమ్మి చేయాలన్నమాట. చేసినప్పుడు వర్క్ అవుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే మనకి తెలిసినా తెలియకపోయినా 24/7 వర్క్ అవుతూనే ఉంటది. అంటే పేదవాళ్ళకైనా ధనవంతులకైనా ఇంకా ఏమీ తెలియని వాళ్ళకైనా ఇది వర్క్ అవుతుంది. ఎలాగనంటే ఏమీ తెలియని వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు కూడా అమాయకంగా ఉండి కొందరు రిచ్ ఉంటారు. అసలు ఎలాగైపోయింది మీరు రిచ్ అని అనుకుంటాం మనము. ఆమె ఏంటంటే ప్యూర్ మైండ్ ఆలోచనతో మనసుతో ఉంటారు కొందరు. ప్యూర్ అసలు ఎవరి మీద ఎటువంటి ద్వేషము, కోపము అలాంటివి ఏవీ లేకుండా ఉండి వాళ్ళు హార్ట్ ఏంటంటే ఎప్పుడు కూడా ప్రేమతత్వంతో ఉన్న వాళ్ళు కూడా రిచ్ అయిన వాళ్ళు కూడా చూస్తాము. ఏంటంటే వాళ్ళ ఆలోచన విధానాన్ని బట్టి వాళ్ళు రిచ్ అవ్వడం, పూర్గా ఉండడం అనేది జరుగుతుందంట. అయితే మనకి ఏంటంటే సబ్జెక్ట్ తెలియడం వల్ల లాభం ఏంటంటే ఆ మైండ్ సెట్ ని మనం చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. షిఫ్ట్ చేసుకోవచ్చు. నెగిటివ్ మైండ్ సెట్ నుండి పాజిటివ్ మైండ్ సెట్ కి షిఫ్ట్ చేసుకుంటే ఆ మార్గాలు, ఆ అవకాశాలు అనేవి మన వరకు వస్తాయి. మరి మీరు మైండ్ సెట్ ని షిఫ్ట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారా? మైండ్ సెట్ షిఫ్ట్, నెగిటివ్ మైండ్ సెట్ నుండి పాజిటివ్ మైండ్ సెట్ కి షిఫ్ట్ చేసుకోవాలి. చాలా వరకు ముందైతే ఉండేది, ఇప్పుడైతే చాలా వరకు తీసేసి ఏ మైండ్ లో పెట్టుకోకుండా ప్రతి వస్తువుకు కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉంటాను నేనైతే. ప్రతి వస్తువుకు, ఈ రూమ్ తో సహా ప్రతి వస్తువుకు, బయటకు పోయినా కూడా యూనివర్స్ కు, ఇస్తానికి, గాలికి, నీటికి, ప్రతి దానికి కూడా నేను కృతజ్ఞతలు తీసుకుంటా. ప్రతి రోజుకు నాకు ఎన్ని సార్లు వచ్చే మైండ్ లేక అన్ని సార్లు చెప్పుకుంటా ఉంటాను. నేనే మాట్లాడుకుంటా ఉంటా. చాలా చాలా గ్రేట్ మేడం, అందుకే ఎంత మంచి సబ్జెక్ట్ మనం కనెక్ట్ అయ్యాము. ఇక్కడ ఒక్కసారి మేడం నేను ఇక్కడ కూర్చొని, ఇది మనకు ఉత్తరం భాగం, ఇక్కడ కూర్చొని నేను మెడిటేషన్ వస్తుంది మేడం, లోగా వస్తుంది వాయిస్, స్పష్టంగా అర్థమవడం లేదనమాట. నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నా కదా, అందుకేమో వినిపించా కదా. ఇప్పుడు వస్తుందా? ఓకే ఓకే, కొంచెం ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఇక్కడనే ఎక్కువ కనిపించేది, ఎక్కువ మనీ ఇక్కడనే కనపడేది. ఎక్కువ ఏడన్నా ఆ కబోర్డ్ లో అన్నా ఎక్కువ, ఈ 2 చోట్లే ఎక్కువ కనపడుతుంది అనమాట. ఓకే ఓకే మేడం, అంటే సంకేతాలు ఏంటనంటే మనకి భవిష్యత్తులోని మంచి జరగబోతుందనే సంకేతాలు ఇవన్నీ కూడా. మనకి ఏంజల్స్ నెంబర్ కనిపించినా, మనకి ఒక మంచి ఇలాంటి సబ్జెక్టు గురించి తెలిసినా, మన భవిష్యత్తుని మనమే క్రియేట్ చేసుకోవచ్చు. మనకి మంచి జరగబోతుందనే ఇంటెన్షన్ మనం తీసుకోవాలి. లా ఆఫ్ అట్రాక్షన్ లో ఎప్పుడు కూడా సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఎప్పుడు కూడా మనల్ని మనం ఎప్పుడు కూడా తక్కువ చేసుకోకూడదు. మనకి సబ్జెక్టు రన్ అయినా, ఇప్పుడు నేను సర్వీస్ ఇస్తున్నాను, నా సర్వీస్ ఇద్దరికి నేను ఇచ్చినా సరే నేను 100% గ్రేట్ఫుల్ గా ఉండాలి. నాకున్న నాలెడ్జ్ ని ఇలా షేర్ చేసుకోవడం అనేది నా అదృష్టము. నన్ను బిలీవ్ చేసి మీరు జాయిన్ అయినందుకు నేను మనస్ఫూర్తిగా గ్రాటిట్యూడ్ తెలియజేసుకోవాలన్నమాట. ఇద్దరికి థ్యాంక్స్, నన్ను బిలీవ్ చేసి జాయిన్ అయినందుకు. అయితే ఎప్పుడు కూడా మనల్ని మనము తక్కువ చేసుకోకూడదు. మనల్ని మనం తక్కువ చేసుకుంటే ఏమవుతుందంటే ఒక దగ్గర మనం వినే ఉంటాము, మనతో మనం మాట్లాడుకోకపోతే ఒక అద్భుతమైన వ్యక్తిని కోల్పోయినట్లుగా అనేసి ఒక కొటేషన్ మనం వినే ఉంటారు. ఎప్పుడు మన మీద మనకి ప్రేమ ఉండాలి. నేను ఏ చీర కట్టినా నేను అందంగా ఉన్నాను, నా హెయిర్ బాగుంది, నా బాడీ లాంగ్వేజ్ బాగుంది,
లేకపోతే నా ఇల్లు బాగుంది, ఇలాగా మనకి మనము రెస్పెక్ట్ ఇచ్చుకోవడం అనేది, సెల్ఫ్ లవ్ చేసుకోవడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అని. అప్పుడు ఏమవుతుందంటే మన ఆరా అనేది పాజిటివ్ గా స్ప్రెడ్ అవుతుంది. అలా స్ప్రెడ్ అయిన తర్వాత మనల్ని అలా చూడటం అనేది జరుగుతుంది. లేదు నేనే బాగాలేను అని మనం ఫీల్ అయితే, నా ఆలోచనలు బాగాలేవు, నా మాట బాగాలేదు, ఇలా ఫీల్ అయితే ఏమవుతుందంటే అవే ఫ్రీక్వెన్సీ మళ్ళీ మన దగ్గరికి ఎదుటోళ్ళ నుంచి మనకు వస్తుంది అనమాట. ఎప్పుడు కూడా మనల్ని మనము లో ఫ్రీక్వెన్సీలను అస్సలు ఉంచుకోకూడదు. ఎప్పుడు కూడా మనకి ఎంత ఫుడ్ ఉందా తినడానికి హ్యాపీ, ఉండడానికి ఇల్లు ఉందా హ్యాపీ, కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయా హ్యాపీ, అంటే ఆ ఫ్రీక్వెన్సీలో మన దగ్గర ఎంత మనీ ఉందో అంత మనీకి మనస్ఫూర్తిగా గ్రాటిట్యూడ్ చెప్పడము. ఇలాంటి గ్రాటిట్యూడ్ చెప్పినప్పుడు ఇంకా ఎక్కువ మన దగ్గరికి ఆకర్షించడం అనేది జరుగుతుంది. ఇందులోని ఉమ్, నెగిటివ్ మైండ్ సెట్ అంటే సెల్ఫ్ లవ్ ఎక్కువ. లా ఆఫ్ అట్రాక్షన్ లోని మనీ మేనిఫెస్టేషన్ జరగాలనుకుంటే సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. వాటి కోసమే నేను ప్రతిరోజు కూడా మిర్రర్ అఫర్మేషన్ చేయిస్తాను. మనము కాన్ఫిడెన్స్ పెరగడానికి వాటర్ అఫర్మేషన్ చేయిస్తాను. ఇంకా మనీతోని ఓపెన్ ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మళ్ళీ నెగిటివ్ మైండ్ సెట్ థాట్స్ ఏవైతే ఉన్నాయో అవి డిలీట్ చేయడానికి EFT ఒకటి ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ లో పెడతాను. మన మాటకి చాలా పవర్ ఉంటది. అవి ఎనర్జీ యూనివర్స్ లోనికి వెళ్తుంది. మళ్ళీ మనకు అవి వస్తాయి అన్నప్పుడు 90% మన ఇంట్లోని నేను వంట చేసినప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది, బట్టలు ఉతికితే హ్యాపీగా ఉంది, ఏ వర్క్ చేసినా సరే మన సంతోషాన్ని బయటకు వ్యక్తపరచాలి. ఉమ్. ఓకేనా? అలా నైట్ చేసుకుని పండుకొని నిద్రపోయాకే ఒక అతను వచ్చి నాకు డబ్బులు ఇచ్చాడు. నైట్ పండుకొని నేను నిద్రపోయాను, నా కళ్ళలో ఒక అతను వచ్చి డబ్బులు ఇచ్చాడు అనమాట. దండిగా ఇచ్చింటే, గీత ఈ డబ్బులు మీదే కానీ అని అన్నాడు. అదేనా నేను తక్కువ ఉన్నట్టుంది, ఇదంతా మొత్తం నాదే కదా గీత మేడం, అంటా అన్నా నేను. గీత మేడం ఓకే వాయిస్ చెప్పండి. వాయిస్ లోగా వస్తుంది. మనము లాస్ట్ ఒక 10 మినిట్స్ మనము మాట్లాడుకుందాం మేడం. అన్ని కూడా మనకు జరిగేవి షేర్ చేసుకుందాము. ఉమ్, నాకు కూడా షేర్ ఉమ్, చేసుకుందాం, చాలా ఉన్నాయి. ఉమ్, వాయిస్ కూడా చాలా ఎందుకో తెలియదు లోగా వస్తుంది. అదే. ఉమ్. అంటే సగం అర్థమవుతుంది, సగం అర్థం అవడం లేదు. సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాను అనమాట. అవును, ఇయర్ ఫోన్స్ నాకు కొంచెం ప్రాబ్లం ఏమో లాస్ట్ వినిపించలేదు. ఒక 10 మినిట్స్ మనం 15 మినిట్స్ టైం తీసుకొని మనకు ఏమైంది మన షేర్ చేసుకుందాం. అప్పుడు కూడా వీటి గురించి ఎలాగా ఏంటనేది మనకు తెలుస్తుంది, ఒక అవగాహన వస్తుంది. ఓకే ఓకే మేడం. ఓకే ఓకే. అయితే మనము నమ్ముతాము, నాకు మనీ కావాలి, ఒక ₹1,00,000 నాకు జీతం కావాలి నెలకి అనేటప్పుడు మనకి మనీ వస్తుంది అని మనం అనుకుంటాము. విశ్వాన్ని అడుగుతాము, నేను నెలకు ₹1,00,000 సంపాదించాలనుకుంటున్నాను అనుకున్న తర్వాత మనము ఏంటంటే అడుగుతాము. అడిగిన తర్వాత నమ్మాలి మనము. ఓకే, నా దగ్గర మనీ వస్తుంది అన్నప్పుడు మనం నమ్మాలి. నేను నమ్మలేకపోతున్నాను అని చెప్పేసి మనమే నమ్మకపోతే మళ్ళీ మనీ ఎలాగొచ్చిందో అలాగే ఊరికనే వృధాగా ఖర్చు అయిపోద్దంట. ఎప్పుడైనా సరే మన దగ్గరికి మనకు కావాలనుకున్న మనము రిసీవ్ చేసుకోవడానికి మనం అడిగినప్పుడు మనం బిలీవ్ చేసి రిసీవ్ చేసుకోవాలి. ఓకే, ఈ డబ్బుకి నాకు అర్హత ఉంది, అందుకే నా దగ్గరకు వచ్చింది, ఇలాంటి మనీని నేను చాలా అట్రాక్ట్ చేయగలను అనే థాట్ ని తీసుకోవాలి మనం. ఒకవేళ ఎవరి దగ్గర అయినా సరే మనీ చూసాం అనుకోండి, మనం అప్పుడేమనుకోవాలంటే ఆ రిసీవ్ అంటే నేను ఆ మనీని నేను రిసీవ్ చేసుకోగలరు, అందుకే నాకు కనిపించింది ఆ మనీ అని మనం ఫీల్ అవ్వాలి. ఎవరైనా ఇల్లు కట్టుకున్నారు అనుకోండి, మనం వెళ్ళాము గృహప్రవేశానికి, వెళ్ళామంటే నాకు త్వరలో ఇలాంటి అదృష్టం రాబోతుంది, అందుకే నేను ఇలాంటి వాటికి నేను హాజరయ్యాను అని అలాంటి ఫీలింగ్ తీసుకోవాలి. ఎక్కడైనా ఏదైనా చీర నచ్చింది, అలాంటి చీర నచ్చింది, అబ్బాయి ఎంత బాగుందో అనేటప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్ ఓకే బాగుంది అంటుంది కాబట్టి కోరుకుంటున్నట్ట. ఎప్పుడైతే మనం బాగుంది అంటున్నామో మనం కోరుకున్నట్టు అనమాట. మన దగ్గరికి ఏదో ఒక రోజు రావడం అనేది జరుగుతుంది అలాంటివి. మనకి తెలియకుండా మన సబ్ కాన్షియస్ మనలోని చాలా చాలా టాలెంట్ ఉంటది. అయితే ఇందులోని ఆల్రెడీ నేను మన క్లాస్ లో కూడా చెప్పడం జరిగింది. ఒక బిచ్చగాడు ఉంటారు. బిచ్చగాడు ఏం చేస్తారంటే ఒక అతన్ని ఆ రైల్వే స్టేషన్ లో అడుగుతారనమాట. అంటే బిచ్చం ఎత్తుకుంటూ ఉంటారు. ఎన్నో 20 ఇయర్స్ నుంచి ఒక అతను జాబ్ చేస్తూ ట్రైన్ లో ప్రయాణం చేస్తూ ఉంటారు. ట్రైన్ లో ప్రయాణం చేస్తూ ఉంటే అతన్ని అడుగుతారు, బిచ్చమే అడుగుతారనమాట. అయితే ఇతను ఉద్యోగం చేస్తే అతను ఏమంటారంటే, మీ దగ్గర పక్కనే ఒక 20 ఇయర్స్ నుంచి పెద్ద పెట్టి ఉంది, నేను చూస్తూ ఉన్నాను, ఎప్పుడు కూడా అది పెద్ద తాళం వేసి ఉంటది, ఎప్పుడైనా తెరిచి చూసావా అని అడుగుతారు. అడిగితే లేదు, నేను ఎప్పుడు తెరిచి చూడలేదు, అందులో ఏముంటాయి, చిరిగిపోయిన అంటే బట్టలు, తెగిపోయిన చెప్పులు తప్పించి ఏమీ ఉండవు అని అంటారు. లేదు, చూస్తే కదా తెలుస్తది అని చెప్పి అతను అంటారు. సరే అని చెప్పేసి ఆ బిచ్చగాడు ఆ తాళం చెవి కొట్టి ఒక రాయితో కొట్టి చూస్తారు. అందులో డబ్బు, బంగారము, ఇంకా అతనికి కావాల్సిన నిధులు అన్ని ఉంటాయి అన్నమాట ఆ పెద్ద పెట్టిలోని. అయితే ఇందులోని మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, బయట ప్రపంచంలోని ఏమీ లేదు, మన సబ్ కాన్షియస్ మైండ్ లోనే మనం ఏది క్రియేట్ చేసుకుంటే మనం అది గుర్తించి మనము వాటి మీద దృష్టి పెడితే మనకు కావాల్సినవన్నీ మన దగ్గరికి వస్తాయి అనేది ఇక్కడ నేను చెప్పాల్సింది అనమాట.
ఎప్పుడు కూడా బయట వాళ్ళు బాగుండాలి, వీళ్ళు బాగుండాలి, వాళ్ళకి ఎలా ఉండాలి అదేమి కాకుండా నేను నేను నా గురించి ఏమనుకుంటున్నాను, నేను డబ్బు సంపాదించాలనుకుంటున్నాను, అది నా థాట్. దానికి మార్గం యూనివర్స్ చూపిస్తుంది. నేను పలానా వస్తువు కొనాలనుకుంటున్నాను, దానికి మార్గం యూనివర్స్ చూపిస్తుంది. అంటే యూనివర్స్ చూపిస్తుంది తప్పించి లేకపోతే యూనివర్స్ ఎవరో ఒక రూపంలోని మనకి హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అది కూడా యూనివర్స్ సంకేతమే. ఓకే మేడం, మన దగ్గర ఏముందో దాన్ని గుర్తించాలి మనం. ఈ విశ్వంలోని రిచ్ ఈ విశ్వంలోని రిచ్ అంటే ధనవంతులకే వర్క్ అవుతుంది, పేదవాళ్ళకి వర్క్ అవ్వదని యూనివర్స్ అలాగ పక్షపాతం అనేది చూపించదు. భగవంతుడు అంటే భగవంతుడు అనొచ్చు, యూనివర్స్ అనొచ్చు. మనకి ఎవరు దేవుడిని నమ్ముతానో ఆ దేవుడిని కూడా మనం బిలీవ్ చేసి ఈ ఈ బిలీవ్ సిస్టమ్ అనేది మనం పాజిటివ్ గా చేంజ్ చేసుకోవాలి. ఓకే మేడం, 24/7 వర్క్ అవుతుంది కాబట్టి మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు మన ఆలోచన విధానాన్ని గమనిస్తూ మనం కొంచెం టైము వీటిల్లో చేసే వర్క్ లోని అయినా ఓకే, బిజినెస్ గురించి అయినా ఏదైనా సరే మన ఆలోచన విధానాన్ని వీలైనంత మట్టుగా హైగా ఆలోచించడం, పాజిటివ్ గా ఆలోచించడం పైన పెట్టాలి. మనం ఎప్పుడైతే అంటే మనం వీక్ గా ఉంటే ఇల్లు కట్టేటప్పుడు మన పునాదులు స్ట్రాంగ్ గా లేకపోతే ఇల్లు సరిగ్గా నిలబడదు అంటారు కదా. అలాగే మనం స్ట్రాంగ్ గా లేకపోతే మనకి అట్రాక్షన్ అనేది తగ్గుతుంది అనమాట. అందుకే మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే చెప్పేస్తాం, టెక్నిక్స్ అన్ని చెప్పేస్తున్నాం, కానీ అసలు టెక్నిక్స్ వర్క్ అవ్వాలనుకుంటే ఇవన్నీ తెలియాలి మనకి. మనకి సెల్ఫ్ లవ్ ఉండాలి, మన మన మాట తీరు బాగుండాలి, మన బిలీవ్ సిస్టమ్ చేంజ్ చేయాలి. ఇప్పటి వరకు ఆలోచించింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు నుండి ఆలోచించింది ఇంకొక ఎత్తు అవ్వాలి. ఇలాంటివన్నీ కూడా మనతో మనం మాట్లాడుకుంటూ మన మిర్రర్ ముందు అవ్వచ్చు, రాయడం అవ్వచ్చు, క్రియేషన్ అవ్వచ్చు, ఇలాంటి చేంజ్ చేసుకోవాలన్నమాట. ఇలాంటి వాటి ద్వారా మెడిటేషన్ ద్వారా అవ్వచ్చు. ఇలా చేసినట్లుగా అయితే 100% మన లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. మరి చేంజ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారా? చాలా అంటే క్రియేషన్ అనేది ఉంది. ఇది బేసిక్ తెలియాలి అని నేను ఇది స్టార్ట్ చేశాను. ఇప్పుడు కూడా ఎక్కువ ఓవర్ థింకింగ్ అంటే మనకు అవసరం లేనివి, యూజ్ అవ్వనివి పనులైనా పెట్టుకోకూడదు, ఆలోచనలైనా తీసుకోకూడదు అనమాట. అవి ఎక్కడికక్కడ రిలీజ్ చేసేయాలి. అయితే నేను ఒక చిన్న టెక్నిక్ చేయిస్తాను, మీరు చేస్తారా? చెయ్యండి. వీడియో ఆన్ చేయడానికి అవ్వదు మేడం మీకు? మీరు కనిపించట్లేదు. కెమెరా ఆన్ చేయలేదు అంటే కెమెరా ఆన్ చేయలేదు మేడం. ఇప్పుడు కనిపిస్తుంది. హాయ్ మేడం. ఇప్పుడు కనపడతానా? కనిపిస్తున్నారు. చాలా చాలా మీరు చాలా సంతోషంగా ఉంది మీరు జాయిన్ అవ్వడం. మీ రాజేశ్వరి మేడం మీరు నాకైతే చిన్నమ్మ వారం నుంచి హ్యాపీ ఎప్పుడు జాయిన్ అవ్వాలన్నా అని సంతోషం. అయితే ఒక టెక్నిక్ మనం ఏంటంటే కొన్ని టెక్నిక్స్ కొన్ని థాట్స్ ఎలా ఉంటాయనంటే నేను ఈ థాట్ వదిలేస్తున్నాను, నువ్వు వెళ్ళిపో అని అన్నా వెళ్ళవన్నమాట. మనం వాటి కోసం ఏదో ఒకటి చేసి ప్రేమగా వాటిని బయటికి పంపించాలి. నువ్వు వెళ్ళు చూడు, చిన్నపిల్ల కొడితే ఏమవుతుందంటే ముందుడైపోతాడు. మనం ఇప్పుడు ప్రేమతోనే మార్చగలం తప్పించి ద్వేషంతోనే మార్చలేము దేన్నైనా సరే. అలాగే మన ఆలోచనలు కూడా ప్రేమతోనే పంపించాలి. అందుకే ఈ ఓపెన్ అనే టెక్నిక్ అంత బాగా యూజ్ అవుతుంది అనమాట. అందులో అన్ని ఉంటాయి, ప్రేమతత్వం ఉంటుంది, అన్ని ఉంటాయి అందులో. ఓకే, ఇద్దరు అంటే కళ్ళు మూసుకోండి. ఇది NLP టెక్నిక్, నెగిటివ్ మైండ్ సెట్ చేంజ్ చేయడానికి నేను చేయిస్తున్నాను. ప్రశాంతంగా కూర్చోండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి. మీరు ఇప్పుడు చాలా రిలాక్స్ గా ప్రశాంతంగా ఉన్నారు, చాలా ప్రశాంతంగా ఉన్నారు. అయితే మీరు ఇప్పుడు ఉన్నారు కదా, ఆ ముందు వైపు విజువలైజేషన్ లో ఏం చూడాలనంటే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ మన గుమ్ములు అంటారు, మన పల్లెటూరు మనం వింటాము, చిన్న గుంటలు అంటారు కదా, 2 గుమ్ములు. ఒక లెఫ్ట్ సైడ్ 4 అడుగుల గుమ్మ ఉంది, రైట్ సైడ్ 3 అడుగుల గుమ్మ ఉంది అనమాట. అయితే లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో అందులోని నేను తర్వాత చెప్తాను. రైట్ సైడ్ ఉన్న గుమ్ములోని ఏంటంటే ద్వేషం, అందులో వాటర్ ఉంటది అనమాట. ఆ వాటర్ లోని ఏముంటది అంటే ద్వేషం ఉంటది, అసూయ, ఉల్లి, చిరాకు, పగ, ఇలాగ ప్రతీకారాలు, ద్వేషాలు, మన చిన్నప్పటి నుండి విన్నవి అవన్నీ కూడా అందులో ఉంటాయి. అవి ఏంటంటే చాలా మురికి 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 నీరు అయిపోద్ది అనమాట. మురికి నీరు చాలా చాలా మురికి నీరు అనమాట రైట్ సైడ్ ఆ గుమ్ములోని. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో అందులో కూడా వాటర్ ఉంటది. ఆ వాటర్ ఎలా ఉందనంటే చాలా ప్యూర్ గా ఉందన్నమాట. ప్యూర్ వాటర్ కింద నేలలోని మనం చూస్తే అందులోని చిన్న సూది పడిన అంటే ఏది పడినా అంటే రాళ్ళు పెక్కలు ఏమన్నా సరే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి, అంత ప్యూర్ గా ఉన్నాయి అనమాట. అందులోని ఏమున్నాయి, విజయానికి మనకి అవసరమైన మంచి మంచి సూత్రాలు, అంటే విజయానికి అవసరమైన ఏవైతే నాలెడ్జ్ ఉందో నాలెడ్జ్ ఉంది.
పరిష్కార మార్గాలకు కావాల్సినవన్నీ ఉన్నాయన్నమాట. మనం మంచి వైపు ఎలాగైతే వెళ్తే మన లైఫ్ బాగుంటుందో దానికి సంబంధించిన నాలెడ్జ్ వాటర్ లో ఉంది. అద్భుతమైన నాలెడ్జ్, జ్ఞానం అన్ని ఉన్నాయన్నమాట. మంచి పాజిటివ్ ఎనర్జీతో వాటర్ ఉంది. చాలా చాలా పాజిటివ్ ఎనర్జీతో ఉందన్నమాట. గుడ్ కనెక్షన్ తో ఉంది ఆ వాటర్. అయితే ఇప్పుడు ఏదైతే ఆ వాటర్ ఉందో మీరు ఏ దారి ఎంచుకుంటారో, ఈ మురికి నీరు ఉన్న దారి ఎంచుకుంటారా, లేదా లెఫ్ట్ సైడ్ ఉన్న ఆ పాజిటివిటీ ఉన్న ఎనర్జీ ఉన్న నీరు ఎంచుకుంటారా అని డిసైడ్ చేసుకొని, నేనైతే లెఫ్ట్ సైడ్ ఉన్న పాజిటివ్ ఎనర్జీతోనే ప్యూర్ నీళ్ళు, గుడ్ వైబ్రేషన్ తో ఉన్న నీళ్ళు వైపు నేను వెళ్ళి అక్కడ సైడ్ గట్టు మీద కూర్చొని ఆ నీటిలోని కొంచెం ఆ కాలు పెట్టుతూ కొంచెం కాలుని అలాగ ఆడిస్తూ ఆ నీళ్ళని ఆస్వాదిస్తున్నాను అనమాట. ఆస్వాదిస్తూ ఉన్నాను. అందులోని ఆనందం, అంటే అవి ఒక గుడ్ ఫీలింగ్ మనకు తెలుస్తుంది, క్రియేట్ చేస్తుంది అనమాట. ఆ వాటర్ ఆనందాన్ని, అదృష్టాన్ని, ఇంకా ప్రపంచము ఇస్తున్న ప్రతిదాన్ని ఎంచుకొని ఎక్కడకి అక్కడ అంటే ఆ రిసీవ్ చేసుకుంటున్నాం. ఆ పాజిటివిటీని మనం రిసీవ్ చేసుకుంటున్నాము. ఒకవేళ మధ్య మధ్యలోని నెగిటివ్ థాట్స్ వచ్చినా సరే, ఆ నెగిటివ్ థాట్స్ ఏం చేస్తున్నామని అంటే చిన్న బాల్ లాగా చేసి ఆ పక్కనే మురుకుకుంటుంటారు కదా, ఇలా చేత అలా ఇసిరేస్తున్నాం అనమాట. ఎప్పుడు మధ్య మధ్యన ఎటువంటి నెగిటివ్ థాట్స్ వచ్చినా సరే అది చిన్న బాల్ వచ్చేసి పక్కన మురుగుంటలోనే ఇసిరేస్తున్నాం. అంతే తప్పించి దాన్ని ఏమి ఇబ్బంది పెట్టట్లే మనము. ఓకే, నెగిటివ్ థాట్స్ వచ్చింది, ఒక చిన్న బాల్ లాగా పిక్కలా చేసి చిన్న అలాగా పక్కన దాంట్లో వాడేసాము, అంతే అయిపోయింది. అంతగానే ఇంకా దాని గురించి ఏం పెద్ద పట్టించుకోవట్లేదు. అయితే ఎప్పుడైతే ఈ వాటర్ పాజిటివిటీ దగ్గర మీరు ఉన్నారో, కొంచెం ఆ నీళ్ళు దగ్గర కూర్చొని కాలంతా కలుపుతూ చేతులు కూడాను బాగా కలుపు అంటే చేత్తో వాటర్ తీస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ వాటర్ లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో కొంచెం వాటర్ తీసుకొని ఎలాగున్నా మీ బాడీ మీద కూడా జల్లుకున్నారనమాట. ఇంత మంచి జ్ఞానము, ఇంత మంచి అదృష్టము, ఇంత గుడ్ వైబ్రేషన్ ఇచ్చేది మనకు ముందే తెలుసు. వాటర్ లో చాలా చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటదని. ఆ ఎనర్జీని మనం కొంచెం రిసీవ్ చేసుకోవడం అనమాట. ఎందుకంటే మన దారి అంటే అదృష్టము, లవ్, జాయ్, హ్యాపీ, మంచి మైండ్ సెట్, పాజిటివ్ మైండ్ సెట్ ఇవన్నీ కావాలి. కాబట్టి ఆ వాటర్ ని మనం కొంచెం తీసుకొని రిసీవ్ చేసుకున్నాము. అలాగే ఇప్పుడు ఆ వాటర్ తోని కొంచెం కాలు భుజాల దగ్గర నుంచి చేతుల వేలు వరకు శుభ్రంగా చేతులు కూడా కడుక్కున్నాము. గుడ్ ఫీలింగ్ తీసుకోవాలి, చాలా గుడ్ ఫీలింగ్ తీసుకొని మీ రెండు కాలు వాటర్ లో ఏవైతే పెట్టారో అవి ఇప్పుడు నిదానంగా బయట పెట్టి ఆ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీని తీసుకొని మీరు మీ ప్లేస్ లోనికి వచ్చేయండి. ఇది ఇప్పుడు కళ్ళు 5 నెంబర్స్ లెక్క పెడతాను, కళ్ళు తెరవండి. 1 2 3 4 5. ఒక గుడ్ ఫీలింగ్, స్మైలీ ఫేస్, పాజిటివ్ ఎనర్జీ మీరు రిసీవ్ చేసుకున్నారనమాట. మీరు ఇప్పుడు ఏంటంటే ఏదైతే గతంలో జరిగాయో అవన్నీ కూడా చిన్న చిన్న బాల్ చేసి నెగిటివ్ బురదలో విసిరిస్తారు. అది అందులో పెడేటప్పుడు ఏంటంటే అక్కడ తేలుతుంది, అక్కడ ములుగుతాయి. అవి మన వరకు రావు, ఎందుకంటే మనం అలాగనో వదిలేసామన్నమాట. వాటిని మనం ఎంచుకున్న దారి ఏంటంటే మంచి లవ్, జాయ్, హ్యాపీ, మంచి మాటలు ఇలాంటివన్నీ మనం ఎంచుకున్నాము. ఈ మార్గం వైపు మనం ప్రయాణం చేద్దాము. ఓకేనా? పెన్ను బుక్ రెడీగా పెట్టుకున్నారా మీరు? పెన్ను బుక్ రెడీగా ఉందా? ఇప్పుడు కూడాను ఇందులోని సబ్జెక్ట్ ఏంటంటే ఆలోచనలు వస్తువులుగా మారుతాయి. మన ఆలోచనలు వస్తువులుగా మారుతాయి. చాలా చాలా మెయిన్ ఇంపార్టెంట్ అనేది. పెన్ను బుక్ కొనుక్కోమని చెప్పాను. చెప్పినప్పుడు ఏమైంది, పెన్ను బుక్ మేడం కొనుక్కోమన్నారు, కొనుక్కున్నాము. అంటే ఇక్కడ థాట్ వచ్చిన తర్వాత అవి కొనుక్కోవడం అనేది జరిగింది. మనకి అసలు ఎందుకు ఇంత ఈజీగా ఇవన్నీ జరుగుతాయి అని అంటే, ఇవి చిన్న విషయమే కాదు, ఈజీగా జరిగిపోతాయి అని మన మైండ్ తెలుసు. అది పెద్ద విషయం ఏమవుతుందంటే, అమ్మో అంత పెద్ద విషయమా, మన వల్ల కాదు అని ఆల్రెడీ వేసుకున్న బిలీవ్స్ ని బట్టి మన దగ్గర అవి రావడం అనేది లేట్ అవుతుంది అనమాట. అవి రిసీవ్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉన్నాము. మన బిలీవ్ సిస్టమ్ చేంజ్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా. అలాగే మన దృష్టి కూడా అవసరమైన వాటి మీద పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏది అవసరమో దాని మీద పెట్టాలి, ఏది అవసరం లేదో దాని మీద పెట్టకూడదు. ఒక ఉదాహరణకి ఒక నెగిటివ్ పీపుల్ ఉన్నారు, ఎవరైనా వాడు మంచోడు కాదు, వాళ్ళు అలా చేస్తారు ఇలా చేస్తారు అని ఎక్కువ మనం థాట్ చేస్తే వాళ్ళ గురించి మనకెందుకులే అంటాము, కానీ మనం వాళ్ళ గురించి థాట్ చేస్తాము. అప్పుడు కూడా ఎనర్జీ ఏమవుతుందంటే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మరింత ఎక్కువ ఎనర్జీని ఫోర్స్ చేసి మళ్ళీ మన దగ్గర రావడం అనేది జరుగుతుంది. అలాంటి పీపుల్స్ మీద మనం ఎనర్జీని పెట్టకుండా ఎనర్జీని బయటికి, అంటే ఓకే వాళ్ళ బిహేవియర్ అంతే, మనము వాళ్ళు చేంజ్ చేయలేము. నాకేం కావాలి, నాకు అవసరమైన వాళ్ళ మీద పెట్టుకోవాలి. నాకు ఎవరితో మాట్లాడితే హ్యాపీ వస్తుందో వాళ్ళతో నేను మాట్లాడతాను. అప్పుడు ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి మన ప్రేమ అలాంటివి రావడం అనేది జరుగుతుంది అనమాట. అంటే ఈ సబ్జెక్ట్ లోని వద్దు అనే దాని మీద ఫోకస్ పెడితే అది కూడా వస్తుంది. వద్దు అనే దాని మీద ఫోకస్ పెట్టకూడదు, ఏది కావాలో దాని మీద ఫోకస్ పెట్టాలి. ఓకే మేడం? లైక్ అట్రాక్ట్స్ లైక్ అని ఒకటి ఉంటది అనమాట, థర్డ్ది. అదేంటనంటే మనం అట్రాక్ట్ చేస్తాము ఏదైనా. చూడు, నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళందరూ మనము
చూసినట్లుగా అయితే చదువుకున్న పిల్లలు స్కూల్లో ఉంటారు. చదువు లేని తక్కువ తక్కువ చదివే వాళ్ళందరూ గ్రూప్ అవుతారు. చదువుకున్న వాళ్ళందరూ గ్రూప్ అవుతారు. అలాగే మనము సముద్రంలోని ఆ ఉప్పు నీరు అంతా ఒకే దగ్గర ఉంటది. ఎడారిలోని ఇసుక అంతా ఒకే దగ్గర ఉంటది. ఇలాగ అంటే అట్రాక్ట్ చేసుకోవడం అనమాట. అది ఈ మన థాట్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అవి అట్రాక్ట్ చేయడం అని జరుగుతుంది. ఇప్పుడు మనం లా ఆఫ్ అట్రాక్షన్ అనేది నేను ఎంచుకున్నాను. ఈ సబ్జెక్ట్ కనెక్ట్ అయ్యే వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో అలాంటి వాళ్ళకి నేను కనెక్ట్ అవుతున్నాను అనమాట. అంటే మనము ఎనర్జీ పెట్టే అట్రాక్ట్ చేస్తున్నాము, ఏదైనా మన దగ్గరకు వస్తుంది అని అంటే అది మనం అట్రాక్ట్ చేసింది, అది మంచిదైనా చెడ్డదైనా. మన మన మనం అంటే దేని మీద మనం ఎక్కువ దృష్టి పెడుతున్నామో ఆ ఎనర్జీ అనేది మనం లాగుతున్నాం అయస్కాంతం లాగా. దాన్ని గుర్తుంచుకొని మన ఎనర్జీ ఫ్లోని దేని మీద పంపిస్తున్నాం అనేది కూడా మనం గుర్తించాలి ఇందులోని. ఓకే, అయితే మామూలుగా చిన్న టెక్నిక్ చేస్తున్నాం, అసలు ఎనర్జీ ఉంటుందా లేదా అనే దానికి. ఇలాగ ఒక చేతులు ఇలా పెట్టి ఒకసారి ఇలాగని చెప్పి ఇలా పెట్టండి. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకోండి, నేను చెప్పింది మీరు వినాలన్నమాట. అయితే రెండిట్ల మధ్యన మ్యాగ్నెట్ పవర్ ఉందన్నమాట. రెండు చేతుల మధ్యన మ్యాగ్నెట్ పవర్ ఉంది. రెండు చేతుల మధ్యన మ్యాగ్నెట్ పవర్ ఉంది. రెండు చేతుల మధ్యన మ్యాగ్నెట్ పవర్ ఉంది. ఒకదాన్ని ఒకటి చాలా దగ్గరగా ఆకర్షించుకుంటున్నాయి. చాలా ఫోర్స్ గా ఒకదానికి ఒకటి ఆకర్షించుకుంటున్నాయి. రెండు దగ్గరగా కలిసిపోతున్నాయి. రెండు చేతులు అరచేతులు దగ్గరగా 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 కలుస్తున్నాయి. చాలా దగ్గరగా చప్పట్లు కొడుకు అలాగ వచ్చేస్తున్నాయి అనమాట. రెండు చేతులు కూడా చేతులు చాలా దగ్గరగా వచ్చాయి. రెండు చేతుల మధ్యన మ్యాగ్నెట్ పవర్ ఉంది. ఒకదాన్ని ఒకటి ఆకర్షించుకుంటున్నాయి. ఒకదాన్ని ఒకటి అట్రాక్ట్ చేస్తున్నాయి. మీరు ఎంత ఆపినా సరే ఒకదాన్ని ఒకటి అట్రాక్ట్ చేస్తున్నాయి. దగ్గరగా వచ్చాయి, చాలా దగ్గరగా వచ్చాయి. చాలా ఫోర్స్ఫుల్ గా ఒకదాన్ని ఒకటి కనెక్ట్ అయిపోయి చాలా దగ్గరగా వెళ్ళిపోయి క్లాప్స్ కొట్టినంత వరకు వచ్చేసాయి. చాలా దగ్గరగా క్లాప్స్ దగ్గరకు వచ్చేసాయి. దగ్గరగా చాలా దగ్గరగా చాలా దగ్గరగా చాలా దగ్గరగా చాలా దగ్గరగా చాలా దగ్గరగా వచ్చాయి. చాలా దగ్గరగా వచ్చాయి. చాలా దగ్గరగా వచ్చాయి. చాలా దగ్గరగా వచ్చాయి. ఒకదాన్ని ఒకటి అట్రాక్ట్ చేసాయి. ఒకదాన్ని ఒకటి అట్రాక్ట్ చేసాయి. ఒకదాన్ని ఒకటి అట్రాక్ట్ చేసాయి. అట్రాక్ట్ చేసాయి. అట్రాక్ట్ చేసాయి. అట్రాక్ట్ చేసాయి. కలిసాయి రెండు చేతులు. ఇప్పుడు కళ్ళు తెరవండి. కలిసాయి మేడం రెండు చేతులు వాటికి వచ్చేసినాయి. వచ్చేసాయి. అంటే ఇక్కడ ఏంటంటే మనము నమ్మమన్నమాట. మన ఎనర్జీ ఏదైతే ఉందో మనం మాట్లాడితే ఫ్లో అవుతుంది. మన మైండ్ అది నిజమే. ఇలాంటివి చాలా చాలా ఉంటాయి. ఇలాంటివి టెక్నిక్స్ చాలా 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 ఉంటాయి మేడం. నిప్పు ఉంటది కదా, నిప్పును కూడా నోట్లో పెట్టుకొని చేయగలను అనమాట. అది కూడా నేను నేర్చుకున్నాను. నిప్పు ఇలా నోట్లో పెట్టవచ్చు, ఏమవదు. దూది ఉంటదండి, దూది వెలిగించేసి ఇలా పెడతారు. మన మైండ్ కి సంబంధించింది ఇది అంతా కూడా అనమాట. అయితే ఇది ఇలాంటి చాలా 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 టెక్నిక్స్ ఉంటాయి. రోజుకి ఒకటి ఎలాగ నేను తెలియజేస్తాను, బిలీవ్ సిస్టమ్ కి అనమాట. అయితే మన ఆలోచనలో ఎప్పుడైతే అంటే చూడు, విన్నాము, ఓకే, అట్రాక్ట్ అవుతున్నాయి అన్నాము. ఇప్పుడు మళ్ళీ మీరు చేస్తున్నారు. మళ్ళీ మీరు అసలు అవదో కూడా నేను మళ్ళీ చెప్తాను. ఒకసారి మళ్ళీ ఇలా పెట్టండి. ఒకసారి పెట్టండి. ఇప్పుడు మీరు రెండు చేతులు ఇలా చాపారు, కళ్ళు మూసుకోండి. ఒకదానికొకటి అట్రాక్ట్ అవ్వట్లేదు, దూరంగా వెళ్ళిపోతున్నాయి. చాలా దూరంగా ఒకదాన్ని ఒకటి తోసుకుంటున్నాయి అనమాట. చాలా దూరంగా వెళ్తున్నాయి. చాలా దూరంగా వెళ్తున్నాయి. చాలా దూరంగా ఒకదాన్ని ఒకటి ఫోర్స్ చేసుకుంటున్నాయి. చాలా దూరంగా వెళ్తున్నాయి. దూరంగా జరుగుతున్నాయి. ఇంకా చాలా దూరంగా చాలా బారుగా చేతులు వెళ్ళిపోయి, చాలా బారుగా ఇప్పుడు చాలా బారుగా వెనక్కి వెళ్ళిపోయి చేతులన్నీ వెనక్కి వెళ్ళిపోయి ఇప్పుడు కొంచెం అలా బ్యాక్స్ జరిగిపోయి. ఓకే, ఇప్పుడు అలా కళ్ళు తెరవండి. 1 2 3 కళ్ళు తెరవండి. మేడం, ఇప్పుడు ఇలా దూరం జరిగేటప్పుడు ఏదో మధ్యలో ఒకటి బంక ఇట్లా లాగినట్టుగా ఇట్లా అదే ఇట్లా వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. మీకు గీత మేడం మీకు అయింది మేడం అలాగా. ఓకే, ఇదేంటంటే అంటే మనం చెప్తాం, ఇప్పటి వరకు చెప్పాము, మన ఆలోచనలు వెళ్తాయి, యూనివర్స్ లోనికి వెళ్తాయి, అలాంటి మనుషులు మన దగ్గరికి వస్తారు, ఇవి చెప్తాము. చెప్పినప్పుడు మనకి ఏంటంటే అవునా అని ఒక డౌట్ ఉంటది అనమాట. ఈ టెక్నిక్ ద్వారా ఏమవుతుందంటే ఇది నిజమే మనం చెప్తే మన దగ్గరికి అది వస్తూ ఉంటది అనమాట. మనం వద్దు అని మనం ఎప్పుడైతే ఇలా తోసేస్తామో మన దగ్గర రాదు ఏది కూడా.
ఇది చిన్న విషయమే, ఎలాంటివి చాలా 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 ఉన్నాయి అంటే మన మైండ్ తో మనం ఏది చెప్తుంటే అదే జరుగుతుంది. జరుగుతుంది. అవి చిన్న చిన్నగా చిన్న చిన్నగా చిన్న చిన్నగా మనం చేసుకుంటూ నమ్మకం కలిగి అప్పుడు ఒక పెద్ద స్టెప్ వేస్తే అది ఈజీ అవుతుంది అనమాట. నేను ఈ 4 గోడల మధ్యన ఉన్నదాన్ని, మీకు ముందు స్టోరీ చెప్పినట్ట ఎప్పుడు కష్టాలు చెప్తూ ఉండేదాన్ని. అలాంటిది ఇవన్నీ చాలా టెక్నిక్స్ ఇలాంటి మైండ్ పవర్ గురించి నేను తెలుసుకొని ఉన్నానన్నమాట. తర్వాత మారింది మైండ్ సెట్. ఓకే, ఎంత సబ్జెక్ట్ ఉంది, అంతా మన ఆలోచనలోనే ఉంది, మన ఆలోచన షిఫ్ట్ చేసుకుంటే మన లైఫ్ చేంజ్ అవుతుంది అని మనం బిలీవ్ చేసిన రోజు చిన్న చిన్నగా చిన్న చిన్నగా మార్పులు చేసుకుంటూ అవి చిన్న చిన్నవి అట్రాక్ట్ చేసుకుంటూ, అది కాఫీ అవ్వచ్చు, ఒక డ్రెస్ అవ్వచ్చు, చెప్పులు అవ్వచ్చు, అంటే చిన్న చిన్న నుంచి అవన్నీ మనం 108 గోల్స్. మీకు ఈ క్లాస్ అయిపోయాక నేను టైం తీసుకొని మీకు కొన్ని చేయిస్తాను. అట్లకి ఏంటంటే ఎక్కువ టైం పడుతుంది అనమాట. ఈ సబ్జెక్ట్ ఈ టైం సరిపోదు, నేను అవి చేయిస్తాను. అయితే గోల్స్ రాసుకునేటప్పుడు ఏమవుతుందంటే ఈజీగా నెరవేరిపోతాయి. నేను నా విజన్ బోర్డులోని యోగా పెట్టుకున్నాను, యోగా చేద్దామని. నిన్న యోగాంధ్రాలోనికి వెళ్ళి నేను అవి చేశాను అనమాట. యోగాంధ్ర మోడీ గారు పెట్టిన మనం పెట్టింది ప్రోగ్రామ్. విజయవాడలో, అలాగే నేను యోగా వైజాగ్లోనా? వైజాగ్లో. నేను చేస్తాను మేడం, నేను కూడా చేస్తాను. ఈ 4 నెలల నుంచి అంటే చేస్తాను నేను. నేను జాయిన్ అయ్యాను. అంటే మనం ఏదైనా ఒకటి పెట్టుకుంటే దాని మీద మన సబ్ కాన్షియస్ మైండ్ వర్క్ చేయడం అనేది జరుగుతుంది. ఇదైతే పక్కా. అది అనేది మీరు బిలీవ్ చేయాలి. థైరాయిడ్ ఉండేది మేడం, థైరాయిడ్ ఉండి చాలా లావు ఉండేదండి. 4 నెలల నుంచి రోజు 4 తెల్లవారు 4 లేక బ్రహ్మ మొత్తంలో చేసుకున్నాను. ఉమ్, మంచిది. కనీసం వాకింగ్ చేసినా మన ఎనర్జీ అనేది ఫ్లో అవుతుందంట. వాకింగ్ చేసినా మంచిది, యోగా ఇక్కడ చేసినా. కుదరదు మేడం చేసేదానికి, నేను రూమ్ లోనే ఉంటాను. విజన్ బోర్డు కూడా లాస్ట్ లో మీకు తయారు చేయిస్తాను అనమాట, నేను ఎలా చేశాను అలాగా. ఓకే. ఓకే, ఇంకా రేపు వేరే టెక్నిక్ చేయిస్తాను. అంటే ఇలాంటివి ఒకేసారి చేయిస్తే ఏంటంటే కన్ఫ్యూజన్ అవుతాం అనమాట. వేరు వేరువి అవునవును. చేయిస్తాను. ఇప్పుడు నీకు ఎట్లా నీ ఉపనీరు ఎట్లుంటుందో అట్లే చెప్పు, మేము అర్థం చేసుకోగలుగుతాం బాగా. నేను నార్మల్ గానే చెప్తాను. అంటే నేను ఒక టీచర్ని అలా కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్స్ కి ఎలా చెప్తానో అలాగే చెప్తున్నాను నేను కూడా. మీరు కూడా అలాగే రిసీవ్ చేసుకుంటారు మాకు ట్రిక్లీగా అయితే చెప్పు. మేడం. మీకు అర్థమవుతుంది మేడం, అంటే నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది మేడం. నీట్గా అర్థమవుతుంది, నీట్గా ఏమైనా అర్థమవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు చెప్పండి. నేను నార్మల్ గా అలాగే చెప్పండి మేడం. మీరు చెప్పేది బాగా అర్థమవుతుంది, అలాగే చెప్పండి మేడం. ప్రాక్టికల్ గా ఏవైతే నేను ఆచరించిన దాంట్లో అర్థమయ్యాయో అవి బట్టి బట్టి అలా కాకుండా అర్థమయ్యేలాగా ఉంటాయి అన్నమాట. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. నేను ఇలాగ బిలీవ్ సిస్టమ్ టెక్నిక్స్ ఇవన్నీ చేయిస్తాను. వీటితో పాటు మనం కొన్ని టెక్నిక్స్ ద్వారా మన మైండ్ ఇందాక చేస్తాం ఎన్ఎల్పి టెక్నిక్. అదే మనం పాజిటివ్ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటున్నాము. వాటి ద్వారా మన న్యూరో సెల్స్ లో ఉన్న నెగిటివ్ ఏవైతే ఉన్నాయో వాటి ప్లేస్ లోనికి పాజిటివిటీ అనేది వెళ్ళడం జరుగుతుంది అలాంటి టెక్నిక్స్ చేసేటప్పుడు. ఇప్పుడు చేయించిన టెక్నిక్ ద్వారా ఏమవుతుందంటే, ఓకే, మనం పదే 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 ఏదైతే అఫర్మేషన్ అవ్వచ్చు, అఫర్మేషన్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. నేను ధనవంతురాలి, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను అందంగా ఉన్నాను, నా హెయిర్ బాగుంది. ఎప్పుడైతే మనం అనుకుంటామో మన సబ్ కాన్షియస్ మైండ్ అవును నువ్వు అందంగా ఉన్నావని చెప్పి మనకు చూపిస్తుంది అనమాట. అదే మనకి ఎప్పుడైతే చూపిస్తుందో మనకు ఆటోమేటిక్ గా మన చుట్టూ ఉన్న వాళ్ళే మనల్ని అలా చూడటం మొదలు పెడతారు. నేను బయటకు వెళ్తే ఒక్కొక్కసారి ఎవరైనా అలాగ అంటారు, మిమ్మల్ని చూస్తే బాగా అనిపిస్తుంది అని. అంటే అవును కదా, నేను థాట్ చేస్తాను, అందుకే వీళ్ళకి ఇలా కనిపిస్తుందని అనిపిస్తుంది అనమాట. అలాంటి ట్రై చేయండి ఎప్పుడైనా సరే. అయితే మనం సబ్జెక్ట్ లోకి వెళ్లే ముందు ఆ, ఈ నిర్వాణ శతకం అని చెప్పి ఒక 5 మినిట్స్ మెడిటేషన్ చేద్దాము. ఒక సబ్జెక్ట్ కనెక్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట.
మనం శివయ్య. మనం అష్టైశ్వర్యాలనికి వెళ్తాం అంటే నేర్చుకుంటాం కదా. ఆ ఉమ్. గాడ్ బ్లెస్సింగ్స్ తోని మనం అనుకున్నవి పొందాలి. ఏవైనా నెగిటివిటీ ఉంటే అవన్నీ రిలీజ్ చేసేస్తున్నాం అనే ఫీలింగ్ తో మనము క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఓకే, బాగుంది కదా. ఫస్ట్ డే కాబట్టి చేయించాను. శివయ్య శివయ్య శివయ్య. ఇది యాక్చువల్లీ నాకు పాము పడిగ అనిపించింది మ్యామ్. పాము పడిగ. ఓకే. ఇవి అదే ఒక్క సెకండ్ మ్యామ్, ఎక్కువసేపు కానీ ఉండలేదు, ఒక్క సెకండ్ అంతే. ఈ నిర్మాణ శతకం అనేది చాలా మంచిది. ప్రతి రోజు కూడా ఏంటంటే మనము విన్నట్లుగా అయితే చాలా హీలింగ్ జరుగుతుంది. ప్రతి రోజు విని మనం మెడిటేషన్ చేస్తే నాకు అనిపిస్తుంది వీటి కోసమే కొన్ని ఉంటాయి అనమాట. వీటి కోసమే తీసుకొని అవే చెప్పి వాళ్ళు హీలింగ్ చేయాలనిపిస్తుంది అనమాట. కొన్ని ఏవైతే టెక్నిక్స్ ఉంటాయో అది ఓపెన్ వాటర్ అఫర్మేషన్, తర్వాత కొన్ని అఫర్మేషన్స్ ఇలాగా ఇప్పుడు ఏవైతే చేస్తున్నవి ఏమి కొత్తవి ఏమి పెట్టుకోకుండా కొంచెం థియరీ పెట్టి రోజు చెప్పి వాళ్ళ మైండ్ సెట్ ని చేంజ్ చేద్దాం అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అంత బాగుంటాయి. ఎప్పుడైనా ఫ్రీగా ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు చెయ్యండి మెడిటేషన్, చాలా హీలింగ్ అవుతుంది అనమాట. ఇది లింక్ ఉంటే పంపించండి మ్యామ్, చాలా బాగుంది చేస్తా ఉంటే. నేను అనుకున్నాను ప్రశాంతంగా ఉంది. నేను అనుకున్నాను మాకు లింక్ పంపించినట్టే మేము ఉదయాన్నే నేనైతే చేసుకుంటా. అయితే 9 days మనం విందామా? రోజు స్టార్టింగ్ లో విందామా 9 days? ఫస్ట్ ఇంటేనే ఇంకా బెస్ట్. ఏమనుకున్నానంటే ఎక్కువ టైం పడుతుందేమో అని అనుకున్నాను, కానీ నాకు కూడా ఎనర్జీ కూడా ఫ్లో చాలా చాలా బాగుంది. మనం కూడా మెడిటేషన్ చేసే చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి దీనివల్ల. అసలు ఇక్కడ శివయ్య అయితే నాట్యం నేను ఓన్లీ 30 days కట్ చేసినంత 30 days చేశాను, ఒక రోజు తప్పకుండా. అలాగా ఈ నిర్మాణ శతకం ఒకటే నాకు అంత ఇష్టం అనమాట. నేను ఈ రోజు ఎక్కువ టైం తీసుకుంటదేమో అనుకున్నాను, కానీ నాకు ఇష్టం కదా, బాగా నేను బిలీవ్ చేస్తాను కదా, వేద్దాం స్టార్ట్ చేద్దామని. ఈ అష్టైశ్వర్యాలు కూడా మనకి హెల్ప్ అవుతుంది అని చెప్పి స్టార్ట్ చేశాను. లింక్ పంపిస్తాను నేను. యూట్యూబ్ లో మనకు వస్తుంది. మాత్రము కొంచెం కొంచెం అదే జూ 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 అంటా ఉంది. ఓకే, బాగుంది చెప్పేది బాగుంది. అవి ఏంటంటే మనము హీల్ చేసుకున్నట్లుగా ఫీల్ అయ్యి ఎక్కువ వైబ్రేషన్ అయ్యేటప్పుడు రిలాక్స్ అని చెప్పుకోవాలి మనము. ఒకవేళ వైబ్రేషన్ అంతా ఈలో ఉండే మనం తట్టుకోలేనంత ఉంటే ఓకే, నీకు పాజిటివ్ ఎనర్జీ నీతోనే ఉంది, నీకు అంతా మంచి జరుగుతుంది, నేను సురక్షితంగా ఉన్నాను, క్షేమంగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను అనుకుని మనం హీల్ చేసుకోవాలి. అలాగా ఒక 5 వైబ్రేషన్ దానికి వెళ్ళినట్లుగా ఎక్కువ మరీ తట్టుకోలేనంత దీనిగా ఉన్నప్పుడు మనం మనీతోని మెడిటేషన్ చేద్దాం. ఓపెన్ మనీ ఒక 500 రూపీస్ ఉన్నా తీసుకుంటండి. ఎప్పుడైనా మనీ విషయంలో ఏంటంటే ఎక్కడైనా మనీ మనం చూసేటప్పుడు ఐ రిసీవ్ మనీ, ఎవరి దగ్గర మనీ ఉన్నా త్వరలోనే నా దగ్గరికి అంత మనీ రాబోతుంది అన్న ఫీలింగ్. మేడం 1 minute, నేను ఈ డబ్బు నా దగ్గర ఉంది కానీ నెంబర్ అయితే చూసుకోలే, ఇప్పుడే నేను చూడడం ఇది. ఒక్కసారి మీరు చూడండి. అసలు నా దగ్గర 1 నిమిషం ఉంది, నేను చూడలే లేదు. ఇప్పుడు ఓపెన్ చేస్తే ఏముందో చూడండి మీరే. మాకు లైటింగ్ వెళ్తున్న మీద కనిపించట్లేదు. ఇప్పుడు ఓకే, ఇక్కడ నెంబర్ ఉంది కదా. ఏ నెంబర్ మేడం? అది ఏ నెంబర్ మేడం? 777 మేడం. 777 నా దగ్గర ఉంది, నేను చూసుకోనే లేదు. ఇప్పుడు చూస్తే ఓపెన్ చేసి ఇదా 777 కూడా చాలా చాలా మంచి, చాలా 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 మంచిది మేడం. నా దగ్గర కూడా ఉంది 777. అయితే అది ఎక్కువ అంటారు, ఖర్చు పెట్టుకోకుండా వచ్చేటప్పుడు మనతోనే ఉంచుకోవాలని అంటారు అనమాట. 777 వచ్చేటప్పుడు నాకు చాలా ఇష్టం 777. నా దగ్గర ఉంది, వారం నుంచి నా దగ్గర ఉంది, కానీ నేను ఇప్పుడు 7777 నాకు ఎప్పటి నుంచో ఉంది. రోజు ఓపెన్ చేస్తాను అనమాట కొంత మనీతోనే. ఈ మనీతో నేను ఓపెన్ చేస్తాను. నేను నిన్న ఓపెన్ చేశాను. చేసిన తర్వాత మా వారు తెచ్చి ఇచ్చారు ఇవి. నువ్వు ఎలాగ చేస్తావు కదా ఓపెన్ అని చెప్పేసి. అంటే మనకి అట్రాక్షన్ అనేది మనీ అట్రాక్షన్ అనేది ఈజీగా జరుగుతుంది. మనం దేనికి తొందరపడకుండా ప్రశాంతంగా మనం చేయవలసిన చేసుకుంటూ, అర్థం చేసుకుంటూ, మన సబ్జెక్ట్ అనేది మన లోపల ఉంటే ఆటోమేటిక్ గా మిగతావన్నీ వస్తాయి అని నమ్ముతూ చేయాలన్నమాట. వెలగ చేస్తావు కదా, నా వాటితోనే చేస్తాను. ఐ రిసీవ్ మనీ అనుకోవాలి ఎప్పుడైనా మనీ చూసేటప్పుడు. అలాంటి ఫీలింగ్ తోనే ఉండాలి.
మనం మనీ ఎప్పుడు ఎక్కడికి మనీ పంపించినా ఓపెన్ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని ముందే చెప్పాలి. ముందే మనం ఇంటి దగ్గర చెప్పుకుంటాము. నేను ఎవరికైనా ఇప్పుడు మనీ వస్తుంది కానీ వెళ్తుంది ఎక్కడికైనా, వెళ్ళేటప్పుడు ఏమనుకోవాలంటే నేను ఒక సర్వీస్ తీసుకున్నాను. సర్వీస్ తీసుకున్నప్పుడు కరెంట్ బిల్ మనం వాడేటప్పుడు మనీ పే చేయాలి. అవి ఎక్కువ తక్కువ అని పక్కన పెట్టేస్తే మనము సర్వీస్ తీసుకున్నాం కాబట్టి, ఒక బట్టలు కొన్నాము మనం డబ్బు ఇస్తున్నాము, మనం అంటే అవి క్లాత్స్ కొన్నాం కాబట్టి మనం వాళ్ళకి మనీ ఇస్తున్నాము. ఒక ఎక్కడైనా కోర్స్ జాయిన్ అయితే మనము తీసుకుంటున్నాం నాలెడ్జ్ని, వాళ్ళు ఎక్కడి నుండో తీసుకున్న నాలెడ్జ్ మనకి ఇచ్చినప్పుడు మనం అంటే ఆ ఫీలింగ్ లో ఉండాలన్నమాట. నువ్వు ఒకవేళ వెళ్ళినా నాకు బోలెని రెట్లే నువ్వు వస్తావు, 1000 రెట్లే ఎక్కువ వస్తావు, 100 రెట్లే ఎక్కువ వస్తావు అని చెప్పి ఆ ఫీలింగ్ తో మనం ఇవ్వాలి మనీ ఇచ్చేటప్పుడు. ఇంకోటి ఏంటంటే మనం ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఇలా పెట్టుకొని ఇవ్వాలి. ఒక హోల్ అంటే చేసి మన గాంధీ బొమ్మ, ఈ గాంధీ బొమ్మలపై ఒక ఇలాగా అంటే ఇవి డబ్బులు ఉన్నాయి కదా, ఎక్కువ మన దగ్గరికి వస్తుందని ఫీలింగ్ అనమాట. ఆ ఫీలింగ్ చెప్పాలి. ఇంకా మనీ రెడ్ పర్స్ లోని పెడితే మంచిది. రెడ్ పర్స్ లోని మనీ పెడితే అట్రాక్షన్ అనేది ఈజీగా జరుగుతుంది అనమాట. మనీ అట్రాక్షన్ అనేది నేను ప్రతిరోజు మనీతో ఎలా మాట్లాడుతానో మీకు కూడా అలాగే ప్రతిరోజు మనము కాసేపు అయినా సరే మనీతోని ఓపెన్ చేద్దాము. మీకు ఓపెన్ గురించి ఐడియా ఉందా? తెలుసు మేడం, ఇందాక రాజేశ్వరి మేడం చెప్పారు. గీత మేడం మీకు తెలుసు మేడం ఓపెన్ ఎందుకు చేస్తారు? అంటే మనకు ఇది డబ్బు గురించే కదా. డబ్బుల గురించి కాదు, నేను చెప్తాను ఏంటంటే డాక్టర్ హ్యూలెన్ అనే ఒక అతను ఉంటారనమాట. అతను డాక్టర్. అయితే హవాయిన్ అనే ఒక దీని ఏరియాలోనే, అంటే హవాయిన్ అనే ఒక అది గ్రామం అంటారో ఏమంటారో తెలియదు, అక్కడేముంచి ఇతను డాక్టర్ గా వర్క్ చేస్తారు. అయితే ఒక హాస్పిటల్ ఉంటది, మానసికంగా మెంటల్ హాస్పిటల్ అనమాట. ఈ హ్యూలెన్ అనే అతను అక్కడ జాయిన్ అవుతారు డాక్టర్ గా. వాళ్ళే హీల్ చేయాలి. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇతను ఏం ఆలోచిస్తారంటే డైరెక్టర్ గా వెళ్ళి, ఇతను హ్యూలెన్ అనే అతను డైరెక్టర్ గా వెళ్ళి వాళ్ళు కలిసి వాళ్ళకి ఏమీ ట్రీట్మెంట్ చేయరు. కానీ వాళ్ళ దగ్గర వాళ్ళకి మానసికంగా ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ఫైల్ అంతా ఇతని దగ్గర డాక్టర్ కదా ఉంటది అనమాట. ఉండేటప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు నేను ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో నేను చూసానంటే నేను ఎప్పుడో ఇలాంటివి ఆలోచించి థాట్ చేసి ఉంటాను. అందుకే నేను ఇలాంటి సిచ్యువేషన్ ఉన్న వాళ్ళని నేను చూసాను, నాకు కనెక్ట్ అయ్యారు, ఈ బాధ్యత కూడా నాదే అని చెప్పేసి అతను ఆ ఫైల్ కి ఏమో రోజు కూడా ఓపెన్ చేస్తారనమాట. ఐఎమ్ సారీ, ఏదైతే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఉందో అది నేను ఒకప్పుడు ఎప్పుడో వేసాను, నాకు అందుకే ఇలాంటి కనిపించింది, ప్లీజ్ ఫర్గివ్ మీ, నన్ను క్షమించు ఆ థాట్ వేసినందుకు, థ్యాంక్ యూ, ఇది నేను గుర్తించి హీల్ చేయగలుగుతున్నందుకు, హీల్ అవుతుందని నేను బిలీవ్ చేస్తున్నాను, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, నేను ప్రేమపూర్వకంగా ఇది హీల్ చేసేసాను, ఆ సమస్యను హీల్ చేసేసాను అని చెప్పి ప్రతిరోజు కూడా ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, లవ్ యూ, థ్యాంక్ యూ, ఇలా చెప్పడం మొదలు పెట్టారు. ఆ ఫైల్ కి మాత్రమే, వాళ్ళు ఎవరైతే పేషెంట్లు ఉన్నారో అవి ఇలాగ అంటాం ఆ ఫైల్స్ కి. అక్కడ ఏమైందనంటే ఆ హాస్పిటల్లోని రోజు రోజుకి పేషెంట్లు హీల్ అయ్యి, మానసికంగా బాధతో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో హీల్ అయ్యి వాళ్ళు ఎవరింటికి వాళ్ళు మంచి ఆరోగ్యవంతులుగా తయారయ్యి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారనమాట. అలాగా కొన్ని రోజులకి, కొన్ని మంత్స్ కి అక్కడ హాస్పిటల్ అనేది లేదు, మొత్తం అంతా మెంటల్ హాస్పిటల్ అంతా కూడా మంచి మనుషులుగా తయారైపోయి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవడం అనేది జరిగింది. అయితే ఈ సబ్జెక్ట్ అతను ఏంటంటే అక్కడి నుండి అంతా ప్రచారం అయ్యింది అనమాట. ప్రచారం అయ్యి జో విఠల్ అని చెప్పి అతను ఎవరైతే ఫస్ట్ కనిపెట్టారో అతను అయితే లేరు, కానీ చాలా బుక్స్ అయితే రాశారు వీటి మీద. జో విఠల్ అనే ఒక అతను దీని గురించి ఇద్దరు అతని దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్స్ అనుకుంటున్నాం, మొత్తం అంతా ఇతను చెప్పి ఇప్పుడు ఇతను కూడా దీన్ని అంత లెక్క తెలియాలనే లాగా ప్రచారం చేస్తున్నారు అనమాట. అంటే ఈ ఓపెన్ అనే 4 పదాల్లోనే మనము ఆరోగ్యాన్ని హీల్ చేసుకోవచ్చు, మన జాబ్ లో ఎటువంటి బ్లాక్స్ ఉన్నా హీల్ చేసుకోవచ్చు, మనకి ఒకవేళ ఏదైనా వస్తువు మన దగ్గర రాకుండా అదే స్ట్రక్ అయి ఉండిపోతే మనీ అవ్వచ్చు, మనీ మనకు రాకుండా స్ట్రక్ అయిపోతే ఈ ఓపెన్ చేస్తే కొన్ని రోజులకి మనకు రావాల్సిన మనీ మనకు రావడం అనేది జరుగుతుంది. దీని వెనక ఎంత చెప్పినా తక్కువే, ఎన్నో రోజులు చెప్పినా సరే తరగనంత అర్థాలు ఉంటాయి అనమాట ఈ 4 వర్డ్స్ వెనక. అందుకే ప్రతిరోజు కూడా మనీకి ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, లవ్ యూ, థ్యాంక్ యూ అని ప్రతిరోజు కూడా ఈ 4 పదాలు నేను మీ దగ్గర ఉన్నాయా 4 పదాలు, లేకపోతే కన్వెన్షన్ వాడితే నేను రోజు వాడతా, రోజు అనుకుంటాను. ఏంటంటే నేను ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఒక 3 years నుంచి కంటిన్యూగా మా ఆయనకి నేను వాడాను. మాకు రిలేషన్ బాగాలేనప్పుడు ఐఎమ్ సారీ, నేను నీ గురించి ఏ నెగిటివ్ థాట్స్ చేస్తున్నా నాకు తెలియదు, నేను వేసిన థాట్స్ అన్నిటికి కూడా నేను హీల్ చేస్తున్నాను, మన రిలేషన్ బాగుందని చెప్పి నేను ఇలా మాట్లాడడం మొదలు పెట్టేదాన్ని. అతను పడుకున్నప్పుడు కూడా నేను అలా చేసుకునేదాన్ని, ప్రేయర్ లా చేసేదాన్ని అనమాట. ఇంకా మాకు 1 year పాటు
ఫైనాన్స్ లో కట్టలేదు అని ఉండిపోతే నేను అప్పుడు చేశాను. నాకు బాగా గుర్తొచ్చింది కారు. ఇవి నా దగ్గర ఓపెన్ ఉంది కదా అని చెప్పి నేను చేశాను. నా కారు వచ్చింది. నా ఫోన్ అయితే ఎన్నో రోజులు బయట ఉండిపోయింది, 1 year పాటు. అందులో నా ఫోటోలు అన్ని ఉన్నాయి, మెమరీస్. ఫోటోకి చేస్తాను అంటే ఫోన్కి చేశాను. ఇలాగా అలాగలా ఇప్పటికి ఏంటంటే మాకు ఓన్ అయిపోయింది. ఓపెన్ అనేది అలవాటుగా మారిపోయింది. ఈ పదాలు వాడని రోజు ఉంటది అనమాట. కనీసం 21 times అయినా వాడతాం మేము మా ఇంట్లోనే. మీరు కూడా ఎప్పుడైనా సరే అది చెప్తే చాలా ఆటోమేటిక్ గా హీల్ జరుగుతుంది. ఎప్పుడు ప్రతిరోజు కూడా వాడండి. ఓపెన్ అనేది వాడండి. ఎందుకంటే ఇన్ని మెరాకిల్స్ జరిగినాయి. ఇలాంటి చాలా 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 జరిగాయి. అందులో నాకు బాగా కనెక్ట్ అయినవి ఇవన్నమాట. మనం మనీతో మాట్లాడదాం. ఆ నోట్ చూస్తూనే పర్వాలేదు, ఒక్క నోట్ అయినా మనం ప్రేమతో చూస్తూ మాట్లాడదాం. డియర్ మనీ, మీరు చెప్పండి. డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, లవ్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ. డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, లవ్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ. నేను గతంలో నీ గురించి ఏమైనా నెగిటివ్ గా మాట్లాడుంటే ఐఎమ్ సారీ. నువ్వు నా దగ్గరికి గతంలో చాలా సార్లు వచ్చావు. నేను లెక్క లేకుండా బయటకు పంపించాను, ఎవరెవరికో ఇచ్చాను, వృధాగా ఖర్చులు చేశాను. నాకప్పుడు నీ గురించి తెలియదు. ఒక్కొక్కసారి నువ్వు ఉండడం వల్ల ఈ కష్టాలేమో అనుకున్నాను. వాటన్నింటికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వకంగా సారీ చెప్తున్నాను. ఐఎమ్ సారీ మనీ, నన్ను క్షమించమని, ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ, ఐ లవ్ యూ మనీ. నీ పట్ల నేను తెలిసి తెలియక ఏవైతే నెగిటివ్ ఎమోషన్స్ వేశానో వాటన్నింటికి మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నాను. ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, లవ్ యూ మనీ. నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నా మిస్టేక్స్ నేను తెలుసుకున్నాను. నేను హీల్ చేసుకోగలుగుతున్నాను. నీ పట్ల నేను నెగిటివ్ బ్లాగ్స్ ఏవైతే వేసానో అవన్నీ కూడా నేను హీల్ చేయగలుగుతున్నాను తెలియడం వల్ల. థ్యాంక్ యూ మనీ, నన్ను క్షమించి నా దగ్గర నువ్వు వస్తున్నావు. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. డియర్ మనీ, గతంలో నేను చాలా నీ గురించి నా తల్లిదండ్రుల నుండి అవ్వచ్చు, నా తాత ముత్తాతల నుండి అవ్వచ్చు, నేను ఇంకెక్కడెక్కడ విన్నవి అవ్వచ్చు, చాలా మంది నెగిటివ్ గా మాట్లాడినవి నా సబ్ కాన్షియస్ మైండ్ తీసుకుని ఉంటుంది. ఎందుకంటే నా దగ్గర రావాల్సిన మనీ నా దగ్గర రానేకుండా అడ్డుపడుతున్న ఆ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కారణమని నేను గుర్తించాను. వాటిని ఈ క్షణమే మనస్ఫూర్తిగా నీకు క్షమాపణ అడుగుతున్నాను వాటన్నింటికి. డియర్ మనీ, ఐఎమ్ సారీ. నేను ఇలా క్షమాపణ అడగడం వల్ల నా సబ్ కాన్షియస్ మైండ్, నా ఇన్నర్ చైల్డ్ డిలీట్ చేసి ఆ నెగిటివ్ థాట్స్ ని డిలీట్ చేయమంటే డిలీట్ చేస్తుంది నా ఇన్నర్ చైల్డ్. ఐఎమ్ సారీ. నా సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్న నెగిటివ్ బ్లాక్స్ ని, మనీ గురించి ఉన్న అడ్డంకుల్ని, ఆటంకాలని, అపోహలని, భయాలని, బెంగల్ని, మనీ నా దగ్గర రావట్లేదని దిగుల్ని, అవన్నీ కూడా వాటన్నింటికి కూడా నేను ఈ క్షణమే క్షమాపణ చెప్పి వాటన్నింటిని కూడా నా సబ్ కాన్షియస్ మైండ్ లో నుండి తీసేస్తున్నాను. ఇలా తీసేయడం వల్ల నాకు నేను మనీని అట్రాక్ట్ చేయగలుగుతాను అనే విషయం నేను తెలుసుకున్నాను. డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, లవ్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ. డియర్ మనీ, నువ్వు గతంలో నా దగ్గరికి ఎన్నోసార్లు వచ్చావు. నీ గురించి అప్పుడు నాకు తెలియదు. డబ్బులాగా వస్తుంది అలాగే వెళ్ళిపోతుంది అనుకున్నాను, కానీ నీతో ఎంత కనెక్షన్, ఎంత ఎమోషన్ అనేది నేను అప్పుడు తీసుకోలేకపోయాను. నిన్ను వృధాగా నేను తెలిసి తెలియక ఖర్చు పెట్టినందుకు మనస్ఫూర్తిగా తప్పులు ఒప్పుకొని నేను క్షమాపణ అడుగుతున్నాను. ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, లవ్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ. డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, లవ్ యూ, థ్యాంక్ యూ. నేను నీతో మాట్లాడితే నాకు మనీ కనెక్షన్ కుదురుతుంది. నేను చూస్తే మనీ కనెక్షన్ కుదురుతుంది. ఇప్పుడు నిన్ను మనస్ఫూర్తిగా నేను ప్రేమిస్తున్నాను. నువ్వు కూడా నన్ను ప్రేమించి నా దగ్గరకు వస్తావని నేను బిలీవ్ చేస్తున్నాను. డియర్ మనీ, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టమేనంటే నువ్వు ఉన్నప్పుడు నా ఆలోచనలు బాగుంటున్నాయి, నా రిలేషన్ బాగుంటుంది, నాలో తెలియని ఒక పవర్ అనేది నాలో క్రియేట్ అవుతుంది, నాలో ఒక ధైర్యం అనేది వస్తుంది అనమాట. డియర్ మనీ, ఐఎమ్ సో సారీ. నీ పట్ల నేను చేసిన తప్పులకి క్షమించు. ఐఎమ్ సో సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, లవ్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ. గతంలో నువ్వు నా దగ్గరికి వచ్చిన మనీ అంతటికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ప్రస్తుతం నేను ఏదైతే మనీ కలిగి ఉన్నానో ఆ మనీకి నేను మనస్ఫూర్తిగా గ్రాటిట్యూడ్ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. భవిష్యత్తులో లక్షల కోట్ల రూపాయలను నేను రిసీవ్ చేసుకోవడానికి నా మైండ్ సిద్ధంగా ఉంది. నా మైండ్ పవర్ ఎంత డబ్బుని రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. నేను రిసీవ్ చేసుకుంటున్నాను. భవిష్యత్తులో లక్షల కోట్ల రూపాయలు వచ్చే మనీ అంతటికి థ్యాంక్ యూ. నేను ప్రతిరోజు కూడా నీతో ఇలాగే మాట్లాడతాను. ఎందుకంటే నేను తెలిసి తెలియక చాలా చేసే ఉంటాను. వాటన్నిటికీ నేను మనస్ఫూర్తిగా నీకు సారీ చెప్పడానికి నాకు ఎలాంటి మగుమాటము లేదు. డియర్ మనీ, చిన్న బేబీ లాంటివని నాకు అర్థమైంది. చిన్న బేబీతో ఎంత ప్రేమగా మాట్లాడితే మన దగ్గరికి వస్తుందో
అలాంటి మనస్తత్వమే నీది కూడా. నువ్వు కూడా మేము మాట్లాడితే వింటావు అని మాకు అర్థమైంది. నేను ఏ ఎమోషన్‌తో ఉంటున్నానో ఆ ఎమోషనే నీకు కూడా ఉంటుంది. ఆ ఎమోషన్‌తోనే నువ్వు నా దగ్గరకొస్తావు అని నేను తెలుసుకున్నాను. అందుకే నేను పాజిటివ్ ఎమోషన్‌తో ఉంటాను. పాజిటివ్ మార్గంలో నేను పంపిస్తాను. పాజిటివ్ మార్గంలో నేను రిసీవ్ చేసుకుంటున్నాను. డియర్ మనీ, ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. లవ్ యూ. థాంక్ యూ. నువ్వు వచ్చేటప్పుడు నాకు మంచి ఆలోచనలొస్తున్నాయి. మంచి పనులకు ఉపయోగిస్తున్నాను. ఇంకా అనేక మార్గాల ద్వారా మనీ నా దగ్గరికి వస్తుంది. థాంక్ యూ మనీ. లవ్ యూ మనీ. డియర్ మనీ, ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. లవ్ యూ మనీ. థాంక్ యూ మనీ. భవిష్యత్తులో నా దగ్గర రాబోయే మనీ అంతటికి థాంక్ యూ. భవిష్యత్తులో రాబోయే లక్షల కోట్ల రూపాయలకి థాంక్ యూ. లక్షల కోట్ల రూపాయలకి థాంక్ యూ. భవిష్యత్తులో రాబోయే లక్షల కోట్ల రూపాయలకి థాంక్ యూ. థాంక్ యూ మనీ. లవ్ యూ మనీ. థాంక్ యూ మనీ. లవ్ యూ మనీ. థాంక్ యూ మనీ. లవ్ యూ మనీ. డియర్ మనీ, ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. లవ్ యూ మనీ. థాంక్ యూ మనీ. కిస్ చేయండి, ముద్దు పెట్టండి డబ్బులకి. స్మెల్ చూడండి. డబ్బులు స్మెల్ ఎంత బాగున్నాయో. మన సబ్ కాన్షియస్ మైండ్ కి డబ్బులు ఉన్నప్పుడల్లా ఇలా స్మెల్ చూస్తూ దానికి చూపించాలి. ఆ ఇదనేది, ఆ స్మెల్ సెన్స్ చూపించాలి అన్నమాట. ఎంత బాగుందో. చిన్న బేబీ లాగా ఇలాగా ఒకసారి ఇలా పట్టుకొని ఇలా ఎత్తుకొని, డియర్ మనీ, ఐఎమ్ సో సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. లవ్ యూ. థ్యాంక్ యూ. నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. అంతే ప్రేమగా నువ్వు నా దగ్గరకు వస్తున్నావు. భవిష్యత్తులో రాబోయే లక్షల కోట్ల రూపాయలకు మనస్ఫూర్తిగా గ్రాటిట్యూడ్ తెలియజేసుకుంటున్నాను. నా మైండ్ పవర్ తోని నేను ఆకర్షిస్తాను. మనీ మనీ అనేది ఒక ఎనర్జీ అని తెలుసుకున్నాను. నా ఆలోచనల ద్వారా నేను అట్రాక్ట్ చేస్తాను. నేను ఈ రోజు నుంచి నిన్ను అట్రాక్ట్ చేసే పనిలోనే ఉంటాను. నువ్వు నన్ను అట్రాక్ట్ చేసి నా దగ్గరికి వస్తావని నాకు తెలుసు. థ్యాంక్ యూ మనీ. ఐ లవ్ యూ మనీ. ఇప్పుడు ముద్దు పెట్టండి. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. పర్సులో పెట్టాను. 875 మనీ ఈజ్ ఫ్లోయింగ్ టు మీ. 875 మనీ ఈజ్ ఫ్లోయింగ్ టు మీ అంటూ పర్సులో పెట్టండి. వాళ్ళు తెరిచి ఆ మనీకి ముద్దు పెట్టి అవి చేసుకొని స్మెల్ చూసి పర్సులో పెట్టి 875 మనీ ఈజ్ ఫ్లోయింగ్ టు మీ. 875 మనీ ఈజ్ ఫ్లోయింగ్ టు మీ. థ్యాంక్ యూ మనీ. లవ్ యూ మనీ. పర్సు కూడా థ్యాంక్ యూ, లవ్ యూ పెట్టి చెప్పి ఎలాగనిపించింది మేడం? వాయిస్ ఒకసారి 1 మినిట్. బాగా చెప్పారు మేడం. బాగుంది మేడం. ఇలాగ ఎన్నైనా మనం మాట్లాడొచ్చు. మన ఇతను రోజు మనం మాట్లాడొచ్చు. మనము గతంలోని ఏ మిస్టేక్ చేసినా, నేను ఏ మిస్టేక్ చేసినా మనం మాట్లాడేసి మన బాధనంతా బయటకు విడిచిపెట్టవచ్చు. నేను చాలా మిస్టేక్ అయితే చేశాను మనీ గురించి. నా ఎక్స్పీరియన్స్ నా ఓన్ గా జరిగినవన్నీ కూడాను. దేవుడికి దండం పెట్టేదండి. నా దగ్గర బోల్డన్ ఇల్లు ఇచ్చావు, కార్ ఇచ్చావు, బోల్డన్ బంగారం ఇచ్చావు, డబ్బు ఇచ్చావు, మంచి లైఫ్ ఇవ్వలేదు అనేసి లాస్ట్ లో తెలియక చిన్నపిల్ల తత్వం అప్పుడు తెలియదు నాకు. అయితే నాకు ఏ డబ్బు వద్దు, నా రిలేషన్ బాగుంటే చాలు, మేము హ్యాపీగా ఉంటే చాలు అనుకుంటేవారిని. అలాగే పెట్టాను, దండం పెట్టాను లక్ష్మీదేవికి. అయితే మొన్న నేను దండం పెట్టుకునేటప్పుడు నేను ఇలాగ మనీ గురించి సబ్జెక్ట్ అందించాలనుకుంటున్నాను. నా అలాగే ఎంతో మంది బాధపడే వాళ్ళు ఉంటారు. నాకు నువ్వు సహకరించమ్మా, నాకు ఆ శక్తిని, ధైర్యాన్ని ఇవ్వు, ఇతరులే చేంజ్ చేసే శక్తినివ్వని మళ్ళీ సేమ్ ఆ లక్ష్మీదేవినే నేను కోరుకున్నాను. అప్పుడు కోరుకున్నప్పుడు ఏమైందనంటే 1 ఇయర్ పాటు ఎవరికైనా మేము హెల్ప్ చేసుకుంటూ 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 అంత పాపులర్ అయ్యాం మేము. తర్వాత ఈ కొన్ని సిచ్యువేషన్ల ద్వారా మనీ నాకు దూరం అయ్యింది. అంటే ఇలా జరిగింది. అప్పుడు నేను ఈ సబ్జెక్ట్ కనెక్ట్ అయ్యి మనీ గురించి తెలుసుకోవడం మొదలు పెట్టాను. అక్కడి నుంచి మళ్ళీ మైండ్ సెట్ ని చేంజ్ చేశాను. కానీ అప్పటికే చాలా స్టోర్ చేస్తాను ఇక్కడికి. మైండ్ లో చాలా స్టోర్ చేస్తాను. నాకు లెక్క లేకుండా మనీ ఎక్కడ చూసినా అలా ఉండేది అనమాట. ఫ్లో అంత మనీ ఫ్లో ఉండేది నాకు. తర్వాత చేంజ్ అయ్యింది. అమ్మ మనీ గురించి మనం అలాగ మాట్లాడకూడదు. అది చాలా మిస్టేక్ అని ఒక రోజు మనీతో మాట్లాడి ఇంకా మనకి బాధ కళ్ళంత నీళ్ళు కూడా వచ్చేసాయి ఇంకా. చాలా మిస్టేక్ చేశాను, నన్ను క్షమించు అని చెప్పి. తర్వాత మనీ ఫ్లో అనేది మళ్ళీ స్టార్ట్ అయ్యింది. అంత మిరాకిల్ అంత అంత ఉంటది మన మైండ్‌కి. ఇందాక చెప్పాను కదా! ఇలాగంటే ఇలాగొస్తది, ఇలాగంటే ఇలాగెళ్తది. ఇలాగంటే అలాగెళ్ళిపోయింది అంతే. ఎప్పుడు కూడా నేను ఎంతమందికి చేంజ్ కానీ అలాగుంటదనమాట మనీ అనేది. రియల్ లైఫ్ స్టోరీ కాబట్టి నేను చెప్పడానికి ఏమీ సందేహం పడను. ప్రతి ఒక్కటి కూడా నా అనుభవంలో నుండి చేంజ్ అయ్యిందండి. మీరు కూడా అందులో అవే చేంజ్ చేసుకుంటూ రావాలని నేను ఇవన్నీ చెప్తున్నాను. అది. ఎప్పుడు కూడా మన మనీతోని వాయిస్ లేదు మేడం మీది. ఓకే. రాజేష్ గీత మేడం వాయిస్ వినిపించట్లేదు. ఏం మాట్లాడు
గీత మేడం వాయిస్ వినిపించట్లేదు. రాజేశ్వరి మేడం మీకు ఎప్పుడైనా అనిపించింది? గీత మేడం వాయిస్ వినిపించట్లేదు, అన్మ్యూట్ చేసుకోండి. మేడం అన్మ్యూట్ చేసుకోండి. ఎవరు ఓ చూడమ్మా ఎక్కడ వాయిస్ చాట్ చేయండి మేడం ఒకసారి, అర్థం. నా వాయిస్ అయితే వినిపిస్తుంది మేడం, గీతా మేడం వినిపించట్లేదు. ఇప్పుడు మేడం ఓల్డ్ లో పడింది. ఓకే ఓకే, ఇక్కడ ఓకే మేడం. సో చూడలేదు. ఎప్పుడైనా ఇలాగా ఓల్డ్ లో ఎక్స్పీరియన్స్ పడింది అయింది మేడం మీకు మనీ విషయంలోనే? అవును కదా మేడం. ఈ రోజు అయితే నాకు క్లారిటీగా ఇంకా బాగా మైండ్ వచ్చినట్టు. ప్రతిరోజు కూడా వీలైనప్పుడు మనకి ఏమి మాటలు రాకపోయినా కనీసం 11 టైమ్స్ అయినా ఒకటొప్పనం ప్రాక్టీస్ చేయండి. చేస్తే చాలా చాలా బాగుంటుంది. ఓకే మనకి అష్టైశ్వర్యాల క్లాసు అది రాయడానికి ఒక 1 అవర్ పడుతుంది. మనం రేపటి నుండి స్టార్ట్ చేద్దాము అవి స్క్రిప్టింగ్ అనేది. ఓకే ఈ రోజుకి నాలెడ్జ్ మనం తీసుకుని వాటర్ అఫర్మేషన్ కూడా చేద్దాము. వాటర్ తెచ్చుకున్నారా? ఓకే డైలీ టెక్నిక్ అన్ని థియరీ వల్ల లేట్ అయితే రేపు కొంచెం చేంజ్ చేసి స్క్రిప్టింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకే ఇవి చెప్పేటప్పుడు ఏంటంటే ప్రతి నెల నా ఆదాయం అక్షరాల అంటే ఎన్ని లక్షలు కావాలి, లక్ష కావాలా, ఇంకా ఎక్కువ కావాలా, ఏటనేది మన మైండ్ దేనికి ఓకే అంటదో అంత మనము చెప్పుకోవాలన్నమాట. కొన్నిసార్లు ఏంటంటే మన మైండ్ నమ్మదు. మన చిన్న చిన్న వాటి నుండి బిలీవ్ ఎంతైనా అవుతుంది, కాకపోతే మన మైండ్ బిలీవ్ చేయాలన్నమాట. ఎక్కువ ఏదైనా ఒక అఫర్మేషన్ తీసుకొని ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయండి. అర్థం ముందైనా నార్మల్గా అయినా ఎప్పుడైనా నేను ఎక్కువ చెప్తూ ఉంటాను. ఈ 9 days కూడా కొన్ని అఫర్మేషన్స్ మంచిగా ఉంటాయి. అందులో బాగా కనెక్ట్ అయినవి చెప్తాము. ఈ రోజు వాటర్ అఫర్మేషన్ చేద్దాం. ప్రతి నెల నా ఆదాయం అక్షరాల ₹1,00,000 అంటే 1,00,000 దాటి ఎంతైనా మీ ఇష్టము. ప్రతి నెల నా ఆదాయం అక్షరాల ₹1,00,000. ప్రతి నెల నా ఆదాయం ఇలాగ వాటర్ దగ్గర ఇలా పెట్టి 2 చేతులతో ఇట్లాగా. ప్రతి నెల నా ఆదాయం అక్షరాల ₹1,00,000. 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 నేను అష్టైశ్వర్యాలతో, ఆరోగ్యంతో, శక్తితో, బలంతో, జ్ఞానంతో, వివేకంతో, వివేచనతో, నవ్వుతూ, నవ్విస్తూ, ఎప్పుడు చూసినా కీర్తి ప్రతిష్టలను పొందుతూ, సంతోషంగా ధన ప్రవాహాన్ని అనుభవిస్తూ, నాకు నచ్చిన జీవితాన్ని ఆరోగ్యంగా, ఆనందంగా జీవిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ వాటర్. వాటర్ తాగండి. మీరు ఇంకా అఫర్మేషన్ చెప్పాలనుకుంటే చెప్తారు. నేను సురక్షితంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నాను. ఈ రోజు ఎంతో అద్భుతమైన రోజు. నా లైఫ్ ఎంతో అద్భుతంగా చేంజ్ అవుతుంది. నేను దీన్ని బిలీవ్ చేస్తున్నాను. నేను కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను. నా మైండ్ సహకరిస్తుంది. నా ఆలోచన విధానాన్ని పాజిటివ్ గా మార్చాను. నాకు మంచి మార్గాలు కనిపిస్తున్నాయి. మనీ మార్గాలు కనిపిస్తున్నాయి. మనీని అట్రాక్ట్ చేస్తున్నాను. మనీని చూస్తున్నాను. మనీని పొందుతున్నాను. ఇలాగా సెల్ఫ్ లవ్. నేను ఎంతో అద్భుతమైన వ్యక్తిని. ఇంత మంచి అద్భుతమైన నాలెడ్జ్ నేను కలిగి ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్. నాకు టైం తెలియలేదు ఎంత టైం అయిందని. చెప్తా రేపు స్టార్ట్ చేద్దాం. 1 గంట 15 నిమిషాలు పట్టింది. ఏం మేడం? చెప్పినావు 1 గంట 15 నిమిషాలు చెప్పినావు. 1 గంట 15 నిమిషాలు చెప్పినావు. 1 గంట 17 నిమిషాలు అయ్యిందా? మనం 6 గంటలకు స్టార్ట్ చేసాము. మనం అనుకునేది వేరు, ఇక్కడ జరిగింది వేరు. టైం ఎక్కువ అయిపోయింది. ఇంకా ఈఎఫ్టీ ఎలా చేస్తాం అనమాట. రేపు ఎక్కువ చెప్తాను. ఈఎఫ్టీ మనం నైట్ పడుకునేటప్పుడు ఇలా చెప్పండి. నాకు ఏవైనా నేను పొందాలనుకున్న దానికి ఏవైనా నెగిటివ్ థాట్స్ ఉంటే అవి ఏవి నాకు కాదు, వాటిని రిలీజ్ చేసేస్తున్నాను. నేను అనుకున్న గోల్స్ ని రీచ్ అవ్వకుండా అడ్డుపడుతున్నవి ఏవైనా ఉంటే వాటిని రిలీజ్ చేస్తున్నాను. నేను అనుకున్న పనులు అవనీయకుండా అడ్డుపడుతున్నవి ఏవైనా ఉంటే వాటిని రిలీజ్ చేస్తున్నాను. ఇలాగా నేను ఈఎఫ్టీ రేపు క్లియర్ గా చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఇలాగా జస్ట్ నేను రేపు క్లియర్ గా వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఇవన్నీ పాయింట్స్ మీకు ప్రాక్టీస్ చేయిస్తాను. దాని ద్వారా ఏమవుతుంది అంటే నువ్వు మటుకు ఖచ్చితంగా నాకు లింక్ పెట్టండి మేడం. అది ఓంకారం లింక్ పెట్టండి మేడం. లింక్ పెట్టండి, నాకు ఓంకారం లింక్ పెట్టండి. సరే పెడతాను. ఇంకా చాలా చాలా
మనకి ఇంకా ఈ 9 days చాలా చాలా నేర్చుకుంటాము. ఈ రోజు అయితే సబ్జెక్ట్ అర్థమైంది మేడం. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మన మాట లేదు లేదు బాగుంది. మన ఆలోచనలు మారాలి. లేదు ఖచ్చితంగా ఫస్ట్ వాయిస్ సాధించుకోవాలి ఫస్ట్. రాజేశ్వరి మేడం ఓకే మేడం మీకు క్లాస్? మ్యూట్ చేసుకోండి మేడం. అన్మ్యూట్. ఏమైనా క్లాస్ డౌట్స్ ఓకే మేడం, బాగా చెప్పారు మేడం. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మేడం. మా వాయిస్ మెసేజ్ అని పెట్టండి ఏమైనా డౌట్స్ ఉంటే. మనం నెమ్మదిగా మీరు చెప్పినట్టు మనము గోల్స్ ని ఎక్కువ అమౌంట్ చేసుకుంటే డౌట్స్ అయితే వస్తున్నాయి మ్యామ్. అంత మనం రీచ్ అవ్వగలుగుతామా, అంత మనం సంపాదించగలుగుతామా అనేది వస్తుంది. మనకు తగ్గట్టు ఇప్పుడుండే పొజిషన్ బట్టి ఆ అమౌంట్ చేసుకుంటే ఆ డౌట్స్ రావట్లేదు. మనకి మనం ఇది రీచ్ అవ్వగలుగుతాము, చేయగలుగుతాము అని అనిపిస్తుంది. అందుకే మనం అందువల్ల నేనేమనుకున్నానంటే ఫస్ట్ చిన్న అమౌంట్ పెట్టుకున్నాము, అది రీచ్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పెంచుదామని అనుకుంటున్నాను మ్యామ్. ఓకే. నేను మాకు గ్రూప్ ఉంది కదా, గ్రూప్ లోని ఒక చెక్ పెట్టాను. ఆ చెక్ నేను రేపు రాయిస్తాను. ఇలాంటి చెక్ నేను రేపు రాయిస్తాను. ఇలాంటి గ్రూప్ లో పెడతాను. జిరాక్స్ తీసి ఉంచండి మేడం. జిరాక్స్ తీసి ఓకే మేడం. మనం యూనివర్సిటీ చెక్ నేను గ్రూప్ లో పెడతాను. నేను 2022లో రాశాను, 10 లక్షలు రాశాను. ఇలాంటి 10 లక్షలు చాలా వచ్చాయి మామూలుగా. అంటే మనం రిసీవ్ చేసుకోవాలనుకుంటే ఎలాగొస్తాయి ఏంటి అవి ఏమీ వద్దు. మనం ఒక అమౌంట్ రాసామంటే అవి వస్తాయి అంతే. మన మైండ్ ఒప్పుకోవాలి దానికి. మీరు అన్నట్లుగా చిన్న అమౌంట్ నుండి ఉన్న అమౌంట్ కి డబుల్ చేయండి. దాన్ని మళ్ళీ డబుల్ చేయండి. అలాగలాగా దాన్ని పెంచుకుంటూ వెళ్తే మన బిలీవింగ్ బట్టి మనకి రావడం అనేది జరుగుతుంది. నేను ఇది ఎలా రాయాలి ఏంటి అనేది నేను రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వీలైతే చెక్ తీసి 2-3 రోజుల్లో తెచ్చుకొని పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ. చాలా చాలా సంతోషంగా ఉంది మీతో క్లాస్ ఈ రోజు ఇలాగా జాయిన్ అయ్యి నా విషయాలు షేర్ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. క్లారిటీగా ఉంది. క్వశ్చన్ కూడా సబ్జెక్ట్ పట్టుకుంటే క్లారిటీగా బాగుంది. హ్యాపీ. ఇప్పుడున్న ఈ రోజు నేర్చుకునేవి ఏంటంటే మన ఆలోచనల ద్వారా ఎనర్జీ వెళ్తుంది కాబట్టి చేంజ్ చేసుకోవాలి. మన రియల్ ఎగ్జాంపుల్ చూస్తాము. ఇలాంటి ఎగ్జాంపుల్ రేపు ఇంకొకటి కూడా నేను చెప్తాను, గుర్తు చేయండి. అంటే మన బిలీవ్ సిస్టమ్ చేంజ్ అవ్వడానికి అనమాట. చేంజ్ అవ్వడానికి అవన్నీ కూడా ఈ రోజు ఏదైతే చెప్పానో చెప్పండి మేడం. మనీ చూసేటప్పుడు అదే డియర్ మనీ ఐఎమ్ సారీ అట్లా చెప్తున్నాం కదా, అప్పుడు గాంధీ గారి కళ్ళలోకి చూడాలా లేదంటే మీరు చెప్పింది ఏంటంటే బాగుంది. అవి నెంబర్స్ ఉంటాయి కదా, ఆ మనీ మీద నెంబర్స్ అవి ఏంటి అబ్జర్వ్ చేయాలన్నమాట. ఎన్ని 500 నోట్లు, ఎన్ని 500 నెంబర్స్ ఉన్నాయి అది ఒకటి చూడాలి. ఏ కలర్ లో ఉందో అది చూడాలి. ఎక్కడెక్కడ ఏంటి రిజర్వ్ బ్యాంక్ అని ఉంటది కదా, అవి ఏమి అబ్జర్వ్ చేయాలన్నమాట. ఆ మనీని అబ్జర్వ్ చేయాలి. అవన్నీ చూసి లీనమైపోవాలి అందులోనే. అవి మన సబ్ కాన్షియస్ మైండ్ లో ప్రింట్ ఉన్నాయి లాగా. ఒక్కొక్కసారి నేనేం చేస్తానంటే ఫేక్ ఉంటాయి కదా, అవి కూడా మనం తెచ్చుకొని చెయ్యొచ్చు. మన మైండ్ చెప్పాను కదా రైట్ రాంగ్ తెలియదు అని, ఇలాంటి ఫేక్ అనమాట. ఇలాంటి మనం అప్పుడప్పుడు అంటే సరదాగా చూసుకోవడానికి ఎక్కువ మనీని వీటితో చేస్తూ ఉంటే మనీ కూడా వచ్చింది. మనీ వీటితో చేస్తూ ఉంటే ఓపెన్ చేయడానికి మనీ వచ్చింది. ఇలాంటివి నాకు చాలా మిరాకిల్ జరుగుతాయి. ఫేక్ ఇవి ఇలాంటివి తీసుకొని సరదాగా ఓపెన్ ఇలా చేసుకుంటూ ఖాళీగా ఉండేటప్పుడు అలా అది మన మైండ్ అది నిజమని నమ్మేస్తుంది అంతే. ఓకే నిజం కాదు అని నిన్న అన్నప్పుడు ఆ శబ్దం కూడా వస్తుంది కదా, సౌండ్ కూడా వస్తుంది కదా, ఇట్లా మనం ఆ సౌండ్ కూడా వస్తుంది మనకు. యాక్చువల్లీ నా విజన్ బోర్డ్ కి ఇలాంటివి పెట్టాను. అవేమో నిజమని చూసి 1 year 6 months ఎలాగ అవుతుంది. అవి నిజమే కదా, అవి నాకు తీసిచ్చి నాకు మా పాప పడుతున్నాను నిన్న, నాకు తీసుకొచ్చి అవి నిజమే కదా ఏదైనా అవసరానికి యూజ్ అవుతాయి అని అంటున్నాను. అంటే వాళ్ళేమో అవును నిజమే అని అంటున్నారు, కాకపోతే అవి ఫేక్ అనమాట. అవి నేనే నిజమని చూసి నిజమని నేనే నమ్మేశాను. అలా ఉన్నాయి అవి ఇప్పుడు. కానీ తీయననేసారు అది అలాగే ఉంచు అని చెప్పి. నేను ఏదో ఒక రోజు మీకు అది కూడా చూపిస్తాను ఫోన్లోని నా విజన్ బోర్డు. అంత మనము నమ్మించుకోవాలన్నమాట. మన మైండ్ ని మనం నమ్మించుకోవాలి. అది మీరు కూడా అప్లై చేయండి, మంచి రిజల్ట్ పొందండి. 9 days లో చాలా నాలెడ్జ్ ని నాకు తెలిసినంత వరకు అందిస్తాను. రిసీవ్ చేసుకొని అప్లై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే వాయిస్ మెసేజ్ పెట్టండి, రిప్లై ఇస్తాను. ఓకే మేడం, బాయ్. బాయ్ మేడం. బాయ్. థ్యాంక్ యూ.